అందరికీ శనార్థులు మొదలు మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హైదరాబాద్ నుండి బయలుదేరి 2 గంటలు నరలనే ఇగో జైరాబాద్ కాడికి వచ్చేసిన. జైరాబాద్కు ఇంకా 3-4 కిలోమీటర్లు ఉందనగానే కుడిబందుకు బయలుదేరి ఒక 10-12 కిలోమీటర్లు వస్తే ఇగో జరా సంగము కేతకి సంగమేశ్వర ఆలయము అనేటటువంటి పేరుతోటి ఇక్కడ ఒక అద్భుతమైన గుడి ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలకు వస్తుంది ఈ గుడి. సంగారెడ్డి జిల్లాలో ఉన్న దక్షిణ కాశీ అనేటటువంటి జరాసంగం సంగమేశ్వరుని గుడికి వచ్చిన. మామూలుగా మెదక్ జిల్లాలో ఉన్న చాలా గుడులల్లా చాలా పవిత్రమైనటువంటి గుడి అంటారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఉంటుండే మొదలు, ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలకు వచ్చింది. కేతకి సంగమేశ్వర ఆలయం జరాసంగము. ఈడికెంచి ఈరోజు మహాశివరాత్రి పూజలను చూస్తాం పండుగ. నీళ్లు కూడా తాగకుండా నిరారం ఒక పొద్దు ఉంటాం అనేది శివరాత్రికి ఉండే ఒక పొద్దును మొత్తము ఎంత నిష్టగా ఉంటారు అంటే అంత నిష్టగా ఉంటారు. ఒక పొద్దుండి స్వామి దర్శనం చేసుకుంటారు. పొద్దుగాలనే కొంతమంది స్నానాలు చేసుకొని, కొంతమంది ఏమో సాయంత్రము ఒక పొద్దు ఇడవక ముందు స్నానాలు చేస్తారు. మళ్ళా స్నానాలు చేసి గుడికి పోయి గుళ్ళ స్వామి దర్శనం చేసుకొని ఆడికేంచి ఒక పొద్దు ఇంటికి వచ్చి ఒక్క పొద్దులు ఇడుస్తారు. గుడికాడికి రాగానే మొదలు ఇగో శివపార్వతులు ఇద్దరు ముద్దుగా కూడి ఉన్నటువంటి విగ్రహాలను పెట్టిండ్రు. బాగుంది కదా, మంచిగా అనిపించింది. శివపార్వతులు కలిసి ఉండే గుడులు చాలా తక్కువ ఉంటాయి, కానీ ఈడ శివుడు పార్వతమ్మ ఇద్దరు కలిసి ఉంటారట. అదేందో కూడా చూద్దాం. నాకు ఈ గుడికి సంబంధించిన చాలా ముచ్చట్లు తెలుసు. ముచ్చట్లన్నీ మాట్లాడుకుంటా తిరుగుదాం పండి. ఆ స్వామిని అమ్మవారిని పండుగ పూట చూడంగానే మస్తు సంతోషమైంది. లోపలికి పోతనే ఒక పంతులు కూడా నడుస్తున్నాడు నా ముందట. పంతుల్ని పట్టుకుంటాను ఉండి పండుగ పూట. ఓ పంతులు జర్రా బాగున్నావు? ఆ పంతులు శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. స్వామి మీ పేరు? నా పేరు గురులింగయ్య స్వామి. గురులింగయ్య స్వామి పంతులు ఈ గుడిలో ఏ పంతులు అన్నట్టు మీరు? నేను ఇక్కడ అర్చకుని. ఇక్కడ ప్రధాన పూజారి బసయ్య స్వామి, శివప్రసాద్ స్వామి, దిలీప్ మహారాజు. ఈ మీ బట్టలను చూసి మంచిగా రంగు బట్టలు వేసుకున్నారు కదా, అసలు పంతులు స్వామి కనబడ్డాడు ఏం కథను అని అరుచుకుందాం. మహాశివరాత్రి ఎట్లున్నది పబ్లిక్ బాగుంటుందమ్మా. చుట్టుపక్కల మహారాష్ట్ర, కర్ణాటక వాళ్ళందరూ కూడా బాగా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. లక్షలాది పబ్లిక్ ఉంటుంది ఇక్కడ. మహారాష్ట్ర, కర్ణాటక, మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మొత్తం 4 రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ వస్తూనే ఉంటారు, దర్శనాలు చేసుకుంటూ పోతారు. స్వామి మామూలుగా ఇప్పుడు మేము కొమరేలు ఇదికి పోతాము, నాచారం పోతాం, ఏడుపాయలు పోతాము, ఆడ ఉండిపోతారు పబ్లిక్. ఈడ పబ్లిక్ ఉంటారా? మరి ఉంటారు. 3 రోజులు ఉంటారమ్మా. ఈ రోజు మహాశివరాత్రి, రేపు అమావాస్య, మరి మంగళవారం రోజు అగ్నిగుండం ఉంటుంది ఇక్కడ. కళ్యాణోత్సవం ఉంటుంది మంగళవారం రోజు. సాయంత్రం విమానోత్సవం రోజే కళ్యాణం ఉంటుంది సాయంత్రం. హైదరాబాద్ లో అయితే ఈ రోజు మహాశివరాత్రి కదా, లింగోద్భవ కాలం టైం కు రాత్రి 11:30-12 టైంకు ఉంటది కదా స్వామి. ఆ టైం కళ్యాణం మాత లింగోద్భవ కాలానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగుతుంది కాబట్టి కళ్యాణోత్సవం ఉండదు. ఏ రోజు అయితే మా మహాశివరాత్రి అయినా 2వ రోజుకి మాత కళ్యాణోత్సవం ఉంటుంది. అంటే ఈ రోజు మహాశివరాత్రి రోజు అంటే శివుడు పుట్టినరోజు అన్నట్ట. శివుడు లింగోద్భవం అయిన రోజు ఈ రోజు, లింగం పుట్టినరోజు, లింగోద్భవం అయింది. అదే లింగోద్భవ కాలం అంటే శివుని పుట్టినరోజు. ఇప్పుడు మామూలుగా శ్రీరామనవమి అంటే రాముల వారు పుట్టినరోజు, మళ్ళీ ఆ రోజు పెళ్లి గుట్లు చేస్తారు అట్లా. కానీ ఇది నాకు సరిగ్గా తెలియదు స్వామి, అడిగిన అందుకే ఏమనుకోక, మనసులో ఏం పెట్టుకోకు. ఈ పర్వదినం రోజు ఒక్క పొద్దులు చాలా మంది ఉంటారు. మీరు ఉన్నారా స్వామి? మామూలుగా ఇక్కడ తెలంగాణలో ఉపవాసం అంటే కాటికి ఉపవాసం ఉంటారు, ఉమ్ము కూడా మింగకుండా ఉంటారు. అది చేస్తారు. మహాశివరాత్రి అంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సినవి ఒక పొద్దులు. స్వామి మీ పేరేమో అన్నారు? గురులింగయ్య స్వామి. మొత్తము గుళ్ళకి పోతుంటే ఏడ చూసినా పేడాల దుకాణాలే ఉన్నాయి. వీటిని మామూలుగా పాలకోవ అంటారు కదా. తమి ఏమంటారు వీటిని? పాలకోవ అంటారా లేకుంటే పేడాలు అంటారా? तेलुगु नहीं आता क्या बोलते इसको? पेड़ा। ये कौन सा दूध है? दूध भैंस का दूध। कितने में बेच रहे? 50 रुपये. ఏడ చూసినా కూడా 50 రూపాయలకు 1 2 3 4 5 9 10 11 12 13 14 15 ఉన్నాయి. 50 రూపాయలకు ఒక ప్యాకెట్ చొప్పున అమ్ముతున్నారు. हम कर्नाटक से है. कर्नाटक कितना दूर रहते हैं यहाँ से? 400 किलोमीटर. उधर से आए. कौन सा गांव से? कर्नाटक बेलगांव से आए. बेलगांव నుండి వచ్చిండ్రంట. ఇదంతా ఒక రకం పేడాలు 50 రూపాయలకు ఒక ప్యాకెట్ అమ్ముతున్నారు.
పండగ పూట అంటే దేవునికి స్వీట్ పెడతారా లేకపోతే ఒక పొద్దు విడిచేటప్పుడు స్వీట్ వాడతారా నాకు తెలియదు, కానీ వీళ్ళైతే ఇడికి మంచిగా తీసుకొచ్చి ఒక్కసారి గిట్ రండి. ఈ అన్న ముద్దుగా ఎట్లా కోస్తున్నాడో చూడండి. ప్రసాదానికి కోవ కాదు, కానీ శివునికి ఉపవాసం ఉంటే ఒక పొద్దు విడిచేటప్పుడు విభూతి ఉండ ఖర్జూర పండ్లు వీటితోటి అయితే ఉపవాసం ఇడుస్తారు. విభూతి ఉండ ఖర్జూర పండ్లు కొబ్బరి నీళ్లు తీసుకొని ఉపవాసం ఇడుస్తారు. స్వామికి కూడా ప్రసాదానికి అవే పెడతారు. ఇక వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. మస్తు పబ్లిక్. గుడి ముందుకు వచ్చినాం మనము. స్వామివారి లింగోద్భవ కాలములో మహాన్యాస రుద్రాభిషేకం ఉంటుందంట. రేపు ఒక పూజ ఉంటుంది, ఎల్లుండి నిప్పుల గుండము, స్వామివారి కళ్యాణం ఇవన్నీ సాగుతాయి. కేతకి అనే అప్సరసకి సంబంధించి శాప విమోచనము జరిగిన చోటిది. అందుకే కేతకి అంటే మొగలి పువ్వు అన్నమాట. కేతకి పుష్పం అంటే మొగలి పూలు. ఆ మొగలి పూలతోటి ఇక్కడ స్వామికి పూజ చేస్తారు కాబట్టి కేతకి సంగమేశ్వర ఆలయం అనేటటువంటి పేరు ఉంటుంది. మెల్లగా మెల్లగా లోపలికి పోయి స్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చి మొత్తం చుట్టుముట్ట అంతా తిరుగుదామండి. నడువుండి. మొత్తానికి గుడి లోపలికి వస్తున్నా. గంట ఉన్నది, కాకపోతే నేనేమో చిన్నగా ఉన్న గంటనేమో మస్తు పైకి ఉంది మనకు అందరూ. ఓం నమ శివాయ అనుకుంటా వెళ్ళిపోదామండి ముందుకి. పెద్దగా ఉన్నది లోపల అంతా మస్తు. అబ్బరో ఏమన్నున్నాయి ఆడ పెద్ద పెద్ద 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 కెమెరాలు పెట్టి లైన్లన్నీ చూస్తున్నారు. పబ్లిక్ ఏం కష్టం కాకుండా ముద్దుగా లైన్లల్లో పోయే పబ్లిక్ ఇక్కడ లైన్లల్లో కనబడుతున్నారు చూడండి దర్శనంకి. లోపల గుడి. మెల్లగా మనం కూడా దర్శనం దిక్కు పోదాం పండి. నమస్తే అన్న. ఏడాకులపల్లికి ఏం తెచ్చిండ్రా అన్న? ఏం చేస్తావు? నేను రిటైర్మెంట్ ఉద్యోగం ఇంటికాడ. ఇప్పుడైతే ఒక పొద్దు ఉన్నావా అన్న? నేను ఒక పొద్దు మా వాళ్ళు అక్క నువ్వు ఉన్నావా? అక్క ఒక పొద్దు ఉన్నావా? అక్క ఈడ ఒక పొద్దు ఉంటే ఎట్లా చేస్తారక్క పూజలు? ఇక అట్లా చేసుకున్నాలి. మీరు ఏమిస్తారు ఒక పొద్దు ఇడుస్తారు శివరాత్రికి? పండ్లతో నిడుస్తాము. పండ్లతో అంటే మామూలుగా మేము ఏం చేస్తామంటే శివరాత్రి ఒక పొద్దు ఇడిచేటప్పుడు ఒక విభూది ఉండదు ఉంటుంది కదక్క. విభూది, కొబ్బరి ముక్క, కొబ్బరి నీళ్ళు, ఖర్జూర పండు అట్లా తీసుకొని అవిటితోటే మొదలు ఇడిచినాక తర్వాత పండ్లు తింటాం. మేము కూడా అట్లే చేస్తాం. ప్రసాదం పేడలు అమ్ముతున్నారు తమ్మి. పేలాలు ఫస్ట్ నుంచి కూడా ఇక్కడ సంగమేశ్వర ప్రీతి పాత్రము ముందు నుంచే స్వీకరిస్తారు ప్రసాదం. ఒక్క పొద్దు ఉన్న వాళ్ళు ఏం తీసుకోరు. సాయంత్రానికి తీసుకుపోయి ఇంటి దగ్గర ఒక్క పొద్దు ఇచ్చిన తర్వాత పేడ ప్రసాదంగా స్వీకరిస్తారు కాబట్టి సాయంత్రానికే తీసుకుంటారు అన్నమాట. సాయంత్రానికి ప్రసాదానికి తీసుకుంటారు. తమ్ముడు నువ్వేం చేస్తావు? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో సబ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తా. BHLలో వర్క్ చేస్తా. సంగారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చినాము. అయితే మా గ్రామం ఇక్కడ ఏడాకులపల్లి. ప్రతి సంవత్సరం ఇక్కడికి కేతకి సంగమేశ్వర దర్శనానికి మార్నింగ్ 4 గంటలకే వస్తాం మేము ఇక్కడికి. అమృతగుండంలో స్నానం చేసి ఇక్కడ అమృతగుండానికి ప్రత్యేకమైన మిమ్మల్ని మేము చూస్తుంటాం అక్క. చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. సంతోషం అయింది నాకు అవన్నీ మా పోరలు చెప్పిండ్రు. లేదు ఇక్కడ చాలా అమృతగుండంలో ఇక్కడ కేతకి సంగమేశ్వరం అంటేనే మనకు దక్షిణ కాశీ లెక్క. కాశీకి ఓలేని వారు ఇక్కడికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడికి వస్తారు. ఇక్కడ చరిత్ర కూడా చాలా పెద్ద చరిత్ర ఉంది అమృతగుండానికి. చర్మ రోగాలు అట్లాంటివన్నీ ఇక్కడ అమృతగుండంలో స్నానం చేస్తే వెళ్ళిపోతాయి అక్క. ఇక్కడ సంగమేశ్వరుడు బాగా ప్రసిద్ధి చెందిన సంగమేశ్వరుడు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఇక్కడ పాల్గొని దర్శనార్థం చాలా లైన్లు కూడా చాలా పబ్లిక్ ఉంటుంది. ప్రతి సోమవారము అమావాస్యకి చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటుంది అక్క. కోరిన కోరికలు తీర్చే బంగారంగా మా కేతకి సంగమేశ్వరుడు వెలిసిండక్క. ఇక్కడ చాలా ఆనందంగా ఉంటుంది. నా పేరు రాజేశ్వర స్వామి. రాజేశ్వర స్వామి తమ్ముడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడట. ఉండేది BHL, కానీ పాపం ఈడిదాకా సొంతూరని ఈడిదాకా వచ్చి దేవుని దర్శనానికి వచ్చినట. తమ్మి మీ వాళ్ళని అందరిని అడిగినా అని చెప్పు. మరి వచ్చిన మా చెల్లె ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మీ అమ్మగారు ఎక్కడ? మా అమ్మగారు కూడా ఇక్కడనే. మంచిగా అనిపిస్తుంది దర్శనానికి? మంచిగా తప్పకుండా వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం పక్క వస్తామంటారు. ఇక వస్తా అంటే దాన్ని వేసుకొని ఇంకొక చెల్లెలు. నువ్వు ఎక్కడికి సదాశివపేట నుంచి వచ్చావు కాదమ్మా? బాగానే దూరం కదా ఆడికి.
దర్శనానికి కోసం వచ్చినాం. ప్రతి సంవత్సరం వస్తారా? ప్రతి సంవత్సరం వస్తుంటాం. ఏమైనా మొక్కుకుంటారా ఈడ? మొక్కుకుంటాం అక్క, ఖచ్చితంగా మనం మొక్కుకునే ఖచ్చితంగా నెరవేరుతుంటాయి ఇక్కడ. దక్షిణ కాశీ కదా, ఖచ్చితంగా మనం ఏం మొక్కుకున్నా నెరవేరుతుంటాయి. ఏది మొక్కుకున్నా నెరవేర్చేట. నీ పేరేందిరా? పూజ. పూజ. మా ఇద్దరు పిల్లలు? ఇద్దరు పిల్లలు. ఇప్పుడు నువ్వు ఒక పొద్దున్నవా మరి? ఉన్నాను, సాయంత్రం వరకు ఉంటాం. సాయంత్రం వరకు ఉంటారు. ఈ బుడ్డది ముద్దుకున్నది మంచిగా. ఇప్పుడు ఇలా కళ్ళు చూడండి అమ్మ. చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ కాటికి ఇట్లనే దిద్దుతుండే, నాకు కొమ్ములు ఇట్లా పెడుతుండే. ఇప్పుడు లేవు కానీ కొమ్ములు గిమ్ములు అని పోయినాయి. ఇప్పుడు చూడండి చిన్నగా ముద్దుకున్నది మంచిగా. పెన్ను బుర్రతోటి బొట్టు పెడతారు కదా చిన్నపిల్లలకు, సోకుంటారు కూరలు, ముద్దు కనబడతారని పెడతారు. బాగున్నావు ఆ బంగారు తల్లి? అయ్యో మాటలు వస్తున్నాయి ఆయనకి. కొంచెం మాట్లాడుతుంది, కొంచెం మాట్లాడుతుంది. గుడికి తీసుకొని వచ్చారు. నువ్వురా ఏడికెంచి? మాది మోగడంపల్లి అంటే అక్కడ జైరాబాద్ అవతల ఉంటుంది. ఏం మొక్కనికి వచ్చినావు చెల్లె? ఏదో ఒక కోరికలు మొక్కడానికి వచ్చినాం. దర్శనం అయిందా? ఇంకా కాలేదు. చాలా మంది లైన్లోకి వస్తూనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇక్కడికి వస్తే? ఇక్కడికి వస్తే బాగా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్నిసార్లు వచ్చినావు ఇప్పటికి? ఇప్పటికీ 4 సార్లు వచ్చినాం. మహాశివరాత్రి సందర్భంగా మొక్కులు ఉన్నాయా లేకపోతే ఉట్టి దర్శనమేనా? మొక్కలు ఉండే వాళ్ళు మొక్కించుకుంటారు, దర్శనం చేసుకోవాలి. దర్శనం నువ్వేం పని చేస్తావు చెల్లి? నేను కంపెనీకి వెళ్తాను. కంపెనీకి వెళ్తుంది. ఏం పేరు? సావిత్రి. సావిత్రి కంపెనీకి వెళ్తుంది అంటే. అన్న నమస్తే. ఎక్కడికి వెళ్ళి? ఇక్కడనే జనసంఘం. జనసంఘం వాళ్ళే. ఏం చేస్తావు? ఇక్కడనే స్వామి. లోపలనే? లోపల ప్రైవేట్గా చేస్తాం. ప్రైవేట్గా చేస్తావు. ఏమన్నా ఇట్లా పబ్లిక్ ఎక్కడెక్కడికి వస్తారు? కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రాకి వెళ్ళి వస్తారు. ఎంత పబ్లిక్ వస్తుండొచ్చు తమ్మిడికి? 5-6 లక్షల వరకు వస్తుంది. అమ్మ నేను 1-2 లక్షలు వస్తుండొచ్చు అనుకున్నా. 5-6 లక్షల వరకు 5-6 లక్షల పబ్లిక్ తమ్మి వస్తున్నారు. వచ్చేటోళ్ళు వస్తున్నారు, పోయేటోళ్ళు పోతున్నారు. ఉండేటోళ్ళు ఎక్కడ ఉంటారు మరి? సత్రాలు ఉన్నాయమ్మ ఇక్కడ. బాగానే ఉన్నాయా? ఉన్నాయి, సత్రాలు ఉన్నాయి. ఎంతమంది ఉండొచ్చు తమ్మి సత్రాలలో? సత్రాలలో ఉండొచ్చు 1000 మంది దాకా ఉండొచ్చు ఒక్కొక్క సత్రంలో. ఒక సత్రంలో 1000 మంది ఉండొచ్చు అంటే బాగానే సత్రాలు. వండుకున్నాడు చేసుడు ఎట్లా మరి? ఇక్కడ ఏమైనా కూరగాయలు గిరగాయలు అన్ని యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ పూజార్ల ఇండ్లలో వండుకుంటారు భక్తులు. కర్ణాటక, మహారాష్ట్రకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా. ఇక్కడ భక్షాలు ఫేమస్ ఈ టెంపుల్లో. అయ్యో భక్షాలు ఫేమస్ అంటే నేను ఈరోజు ఒక్క పొద్దు దేవుడా. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తిందురు గారి. ఈరోజు చెయ్యరా తమ్మి? ఈరోజు చెయ్యరు. జైరాబాద్లో భక్షాలు ఎంత ఉంటాయి అంటే జనసంఘంలో పెద్ద జొన్న రొట్టె ఎంత ఉంటుంది అంత పెద్ద భక్ష్యం చేస్తారు, అంత సన్నగా చేస్తారు. భక్షాలు కాకుండా ఇక్కడ పోలేలు అంటారు. మేము పోలేలే అంటాము. అంటే పబ్లిక్ కి తెలియదు, అందుకనే భక్షాలు అంటున్నాను నేను కూడా. ఏం పేరు చిన్నోడా? వరుణక. వరుణ్ ఏం చదువుతున్నావు బేట? 10th క్లాస్. 10వ తరగతి. వరుణ్ ఏం మొక్కనికి వచ్చినవురా? ఇంకేముంటది అక్క, 10వ తరగతి పాస్ కావాలి. పాపం వాడు చూడండి 10వ తరగతి పాస్ కావాలి, ఇంకేముంటది అంటాడు. గట్టిగా పాస్ కాతమ్మి. సరే అక్క. మంచి మార్కులు వచ్చేస్తే నెల రోజులు బాగా చదువుకోరా. నువ్వు అక్కడిక్కడ తిరగకు, చదువుకో ఇంట్లోండి. సరే అక్క. అమ్మ నమస్తే. ఏ ఊరమ్మా? కొత్తగాడికి ఏం చచ్చినావు? ఏమో నీ ఓపిక చల్లకుండా కాదని అమ్మ. నీ వయసుకు వచ్చినప్పటికీ కూడా నాకు ఓపిక ఉండాలని భగవంతుని మొక్కుకుంటే. పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి అన్న. ఎక్కడికెంచి అన్న? చిలపల్లి తాండా. ఎంత దూరం ఉంటుందన్న ఇడికెంచి? ఈడికెళ్ళి 5 కిలోమీటర్ ఉంటుంది. ఎన్నిసార్లు వచ్చినావన్నా? ఇదే తొలుతనా రావడం? ముందు ఎప్పుడైనా వచ్చినావా? ముందు వస్తా, ఎప్పటికీ వస్తా. ఎప్పటికి వస్తూనే ఉన్నావు? ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నావు ఇట్లా? ఇట్లా 5-6 సంవత్సరాలు ఏమైనా మొక్కుకుంటారా ఈడ లేకుంటే ఉట్టిగా దర్శనం చేసుకుంటారు? లేదు, దర్శనం చేసుకుని వస్తుంది. అన్న స్నానాలు వెనకాల అమృతగుండంలో చేస్తారంట కదా, మరి మీరు చేసిండ్రా? లేదు, మేము ఇంటికాడ చేసుకొచ్చాం. ఇంటికాడ వేసుకొని వచ్చిండ్రు, వస్తూనే ఉన్నారు వీళ్ళు. తమ్ముడు నమస్తే. ఎడికెంచి? అద్నూరు. నువ్వు చెల్లి? జైరాబాద్. నేను జైరాబాద్ వాళ్ళు. ఏ మొక్కనికి వచ్చినావమ్మా? శివరాత్రి పండుగ ఉంది కదా. పబ్లిక్ ఎక్కున్నారా తక్కున్నారా? ఈ సీతకు బాగానే ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. కేతకి సంగమేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం చాలా పుణ్యం. ఈ శివరాత్రి రోజు చాలా మంచి దినం. ఈ రోజు మంచిగా అనిపిస్తుంది. మేము సంగారెడ్డికి వెళ్ళాము. వీళ్ళు సంగారెడ్డి వాళ్ళు అంట, మా వాళ్ళే. మాదికే అన్న, మాది కూడా సంగారెడ్డి. ఏడు ఉంటారు సంగారెడ్డి కాడ? నారెడ్డి కాలనీ. నారాయణ రెడ్డి కాలనీలు ఉంటారా? నారాయణ రెడ్డి కాలనీ అంటే వెనకటికి ఆ నారాయణ రెడ్డి తాత ఇల్లు ఇచ్చిండు అనమాట పేదోళ్ళకి, మాసంటోళ్ళకి అందరికి. అన్న ఏ మొక్కనికి వచ్చినావు మరి? దేవునికి దర్శనం చేసుకుని వచ్చాము. ముంగల్కి అంతా మంచిగా ఉండాలి. దూరం నుంచి వచ్చినవి అన్న. సంగారెడ్డి అంటే దూరం కదా. అమ్మ ఇక్కడ రేజుతారా అంటే సంగారెడ్డి ఉంటాము. ఇక్కడ చాలా మంది సంగారెడ్డికి నుంచి వస్తారంట దర్శనానికి.
అమ్మ ఏడికెంచి మేమా జహీరాబాద్ నుంచి. జైరాబాద్ వాళ్ళే అవును, జహీరాబాద్ ప్రతి సంవత్సరం వస్తారా? ఈ సంవత్సరమేనా? ప్రతి సంవత్సరం వస్తాం. ఈడ స్పెషల్ ఏందమ్మా? సంగమేశ్వరం తానా? చాలా మంచిగా. చాలా మంచిది, వీడికి వస్తే అని నమ్మకం ఉన్నదంట. అమ్మ నమస్తే, ఏడికెంచి? మాది జైరాబాద్ మేడం. జైరాబాద్ దగ్గర పల్లెటూరు. భూషణలి జైరాబాద్. ఉస్నేలి జైరాబాద్. అవును. తమ్ముడు ఏం పని చేస్తావు? మా బిజినెస్ హోటల్ బిజినెస్ ఉంది. తమ్ముడు ఏమనిపిస్తుంది వస్తే దర్శనం? ఉస్మాని శాంతి ఉంటుంది. ఏమైనా మొక్కుకుంటారా? వెళ్ళి మామూలు మనిషి అంతా మొక్కుంటుంది. మామూలుగా పండగ కోసం. దర్శనం చేసుకుంటారు. అవును, ఇద్దరే వచ్చిండ్రా? పిల్లలు కూడా ఉన్నారు. బాగున్నారా? ఓం నమ శివాయ అని ఒకసారి గట్టిగా. ఓం నమ శివాయ. ఏం చదువుతున్నావు? 4th క్లాస్. దర్శనం ముందు ఎప్పుడైనా వచ్చినావా? ఎప్పుడు వచ్చినావు? 2025 2025 వచ్చిన. 2025లో వచ్చిండు, మళ్ళీ వీడు ఇప్పుడు 26లో వచ్చిండు. 27లో కలుద్దాం మళ్ళీ మన ఇద్దరం. మంచిదా? వాడు ఏమన్నా హుషారున్నాడా? ఏడికెంచన్నా? మా జైరాబాద్ మేడం. చిల్కేపల్లి గ్రామం. చిలకపల్లి గ్రామం. ఏం మొక్కుకుంటున్నావు? ఏమో అంత మంచి కావాలని దేవునితో మొక్కుకుంటున్నాము. ఈసారి లైన్లో ఈ దేవస్థానంలో మంచిగా జరిగింది. లైన్ అన్నా ఏమన్నా తిన్నావా? టిఫిన్ లే ఒక్క పొద్దున్నాం మేడం. చాలా మంది ఒక్క పొద్దుంటారు చూడండి. నేను అడుగుతుంటే ఎంతమంది ఒక్క పొద్దులు ఉంటారు. అక్క నమస్తే. ఎక్కడికెంచక్క? ఏ జైరాబాద్ మా అంత ఒకటే. అన్నతోటి వచ్చినావు? అన్నతో వచ్చినాం. అన్న వదినే పిల్ల ముగ్గురు వెళ్ళింది. ముగ్గురు. అక్క ఒక్క పొద్దా తిన్నారేమన్నా? ఒక పొద్దున్నాం. నాకు వదిలేదు, లేవు. ఉండను. పాపం చేతగారి పిల్లకి ఉండను. ఉండవా అమ్మా? ఓపిక లేదు ఉండేది. దర్శనం అయినాక తింటా. దర్శనం అయ్యేదాకా ఉండు. ఉంటా. అంతే. ఏం మొక్కుకున్నావమ్మా? ఒక్క ఏం మొక్కులేదు. మా ఇంటి దేవుడు ఉన్నాడు, అంత మంచిగా ఉండాలని ఎప్పుడు ప్రతిసారి ఇక్కడ వస్తాం, దర్శనం చేసుకుని వెళ్తాం. మనసులో అనుకున్నవి నెరవేరుస్తాం మేడం. చాలా మంది అనుకుంటారు. ఖచ్చితంగా నెరవేరుస్తాం. అవసరం లేదు, లోపల అనుకుంటే సరే. ఖచ్చితంగా జరుగుతుంది. లోపల అనుకోవాలి, దేవునికి మొక్కాల. ఏవైనా బాగా జరుగుతాయి. పెళ్లిగాని వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. యాక్చువల్గా పెళ్లిగాని వాళ్ళు వస్తుంటే పిల్ల తొందర దొరికి పెళ్ళది అవుతుంటారు. పెళ్ళి అయినాక పిల్లగాని వాళ్ళు కూడా వస్తారు. పిల్లలు దొరకని వాళ్ళు ఎవడన్నా పోరలు ఉంటే రండిరా పిల్లలు. ఇగో అన్న చెప్తున్నాడు చూడండి. పెళ్లిగాని వాళ్ళు గణేష్ మహారాజ్. గణేష్ మహారాజ్. తమ్ముడు ఏం చేస్తావు? నేను వ్యవసాయం చేస్తాను. ఎక్కడ జైరాబాద్? ఉగ్గేలి. ఉగ్గేలికి ఎంత వచ్చి? నూరా? మీ ఆమెనే? ఆమె తెల్లగుంది, నల్లగుంది. పాపం చూడు, తెల్లగుంటే ఏంది, నల్లగుంటే ఎంత? మీ మనసు మంచిగా ఉండాలి కానీ. అది మీలాగా ఉండాలి మనసు. మంచిగా ఉండాలి. నలుపులో తెలుపులో ఏమీ లేదు. బంగారం అంతే. మనసు మంచిది అయితే నల్లగున్న బంగారమే, తెల్లగున్న బంగారం. ఏమంటావు చెల్లి? అవును కదా. మీ ఆయన చాలా ఫీల్ అవుతుండే. ఆయనకి ఏమన్నా రుద్దు గమున తెల్లగానికి చూడండి, మళ్ళీ వస్తాం. మేకప్ వేసుకుంటారట. అన్న నమస్తే. ఎక్కడికెంచి మీరు అంతా? మాది ఇదేవరు జరాసండి. అన్న ఎట్లున్నారు? ఏం కథ? దర్శనాలు ఎట్లు నడుస్తున్నాయి? మంచిగా నడుస్తున్నాయి. పోయినసారి కంటే చాలా బాగా నడుస్తుంది. పోయినసారి కంటే పబ్లిక్ తక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉంది. అన్న ఏం పని చేస్తావు? అన్న మేము పూజారే చేస్తాం. ఇక్కడ అంతా మీరు పూజారి పనులు చేస్తారు? అంతే పూజారి. అన్న ఏంది స్పెషల్ ఈడ? మొక్కుకున్నది చెల్లుతుంది. మొక్కుకున్నాను పక్క. పక్క. నీ పేరు ఏందన్నా? రుద్రయ్య స్వామి. నా పేరు రుద్రయ్య స్వామి. రుద్రయ్య స్వామి చెప్తుండే మొక్కుకున్నది పక్క ఈడ. అందుకనే పబ్లిక్ చాలా వస్తారా అని చెప్తున్నారు. మొత్తానికి ఇదంతా కూడా ఫ్రీ దర్శనం లైను. చిన్న పెద్దగా లేదు ఫ్రీ దర్శనం లైన్లా. చాలా పబ్లిక్ అంటే పబ్లిక్ ఉన్నారు. ఆ మీదికెంచి కూడా ఎక్కి అవతల బందికెంచి మీదికెంచి హైదరాబాద్. హైదరాబాద్ కెంచి వచ్చినవా? నాకు గెలవకపోతే ఏ బస్ ఎక్కినావు? బండి మీద బండి మీద వచ్చింది. నేను బస్సులో వచ్చిన, అందుకని తమ్ముడు కలవలేదు నాకు. ఏడుంటారు తమ్మి హైదరాబాద్ లా? ఎల్బీ నగరం. మీ ఇంత దూరం వచ్చినవేంది? ఆడ కీసరగుట్ట పోవద్దా? మరి దగ్గర అవుతుండే. ఇక్కడ ఫేమస్ అనేసి వచ్చిన. లాస్ట్ ఇయర్ కూడా వచ్చిన, ఇప్పుడు కూడా వచ్చిన. పోయిన సంవత్సరం కూడా వచ్చిందంటే, ఈ సంవత్సరం కూడా వచ్చిందంట ఫేమస్ అని. ఏ క్లాస్ రా చిన్నోడా? 7th క్లాస్. ఏం పేరు? సాయి. సాయి. ఏ మొక్కనికి వచ్చినవరా? దేవునికి మొక్కానికి వచ్చిన. అట్లా కాదురా, ఏం మొక్కుదాం అనుకుంటున్నావు? కోరికేంది? మంచిగా ఉండాలండి. ఎవరు మంచిగా ఉండాలి? మేము. మీరంటే నువ్వు ఒక్కనివేనా? ఇంకెవరన్నా? మా ఫ్యామిలీ. ఓ ఫ్యామిలీ గురించి మొక్కనికి వచ్చాడు సాయిగాడు. మామూలు సాయిగాడు కాదు వీడు. ఏమైనా కోరికలు గిట్లున్నాయా?
ఏడికెంచన్నా మా జైరాబాద్నమ్మ. జరబాదలే జైరాబాద్. మొక్కనికి వచ్చిండ్రన్నా ఏ ముఖ్యంగా అంతా బాగుండాలని చెప్పి కోరుకోవడానికి. అన్న ఒక పొద్దా లేకపోతే ఉపవాసమే దాదాపు 180% మంది ఉపాసమే ఉంటారు. ఉపవాసమే ఉంటారు. ఏందన్నా ఉపాసం ఉంటే ఏమన్నా ప్రత్యేకం ఏంది? శివుని ప్రత్యేకం అంటే సంవత్సరానికి ఒకసారి ఉపవాసం ఉండడం మంచిదని చెప్పేసి పెద్దల ఆచారం. తమ్ముడు నీ పేరు? మహారాష్ట్ర. మహారాష్ట్ర నుండి. ఎక్కడ మహారాష్ట్రలో? లాతూర్. లాతూర్కి అప్పుడు లాతూర్ అంటే అప్పుడు పెద్ద భూకంపం వచ్చింది అదేనా? ఏమేం మొక్కనికి వచ్చింది రెడీకి మరి? तमिळ नहीं आता मराठी. क्या मांगने लिए मांगने के लिए आए भगवान? हमारे कुल दैवत है ये महाशिवरात्रि. हाँ श्री संगमेश्वर. संगमेश्वर. हाँ వాళ్ళ కుల దేవత సంగమేశ్వరుడు. ये पहली बार आए नहीं, हम हर बार आते रहते इधर. हर फेस्टिवल में हो गया, कुछ शादी हो गया, कुछ फंक्शन हो गया, तो हम आते कंटिन्यू आते इधर. हमारे कुल देवत है. ये साल आप उपवासम है? हाँ उपवास है, महाशिवरात्रि उपवास है. ఉపవాసం है. हाँ है. జరాసంగ మేడం ఇక్కడనే. ఏం పేరు? అఖిల్ మేడం. చంద్రకాంత్ మేడం. చంద్రకాంత్. ఎంత టైం పడుతుందా మీ దర్శనం? 4 గంటలు దర్శనం పడుతున్నది మేడం. మరి ఈ రోజు శివుణ్ణి కళ్ళతోటి చూడడమే పుణ్యం అన్నట్టుగా ఉంటది. సంగమేశ్వరుని ఆశీర్వాదం కావాలంటే మేడం దర్శనమై వాళ్ళకి పుణ్యం చేసుకుంటేనే అక్కడ కలుగుతుంది. అంతే మేడం. సంగమేశ్వరున ఇంతకు నువ్వు దర్శనం చేసుకున్నావా? నేను చేసుకున్నా మేడం. ఊరలో కాబట్టి ఎప్పుడైనా చేసుకుంటాం. మస్కులో 2 గంటలకు అయిపోయింది నా దర్శనం. మాది కూడా అప్పుడే అయింది. బొట్టు కూడా పెట్టుకున్నాం. బోటు కూడా పెట్టుకున్నాం, మస్కులోనే అయిపోయింది. నిమ్మలంగా మీరు రాత్రికే వచ్చి నిలబడ్డారు, నడిచిపోయింది. మనసంటి వాళ్ళు వెనకకేంచి వస్తే ఇప్పుడు మనం ఆడుకోవాలి లైన్ నిలబడి అన్నట్టు. ఏం సంటిదాన్ని ఎత్తుకొని వచ్చిన దర్శనం అయిందా? కాలేదమ్మా ఇంకా. ఎక్కడికెంచి మీరంతా? జహీరాబాద్ నుంచి. నువ్వురా? హైదరాబాద్. మీదేనా బుడ్డది? మాది ఇక్కడ బుడ్డోడు. ఒక బుడ్డోడు ఒక బుడ్డది, మీ ఆయన నువ్వు అంత ఏం మొక్కుకుంటారమ్మా? మంచిగా ఉండాలి, ఇంట్లో అందరు మంచిగా ఉండాలి, అందరు చల్లగా ఉండాలి అని మొక్కుకుంటామని చెప్తున్నారు. అట్లా అని మనము లైన్ షురువు అయ్యే కాడికి పోదామండి. కేతకి సంగమేశ్వరాలయం జరాసంగంలో ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అమృత గుండం. ఏ ఊరక్క? జైరాబాద్. జైరాబాద్ అక్క. ఏం పేరక్క? విమలమ్మ. విమలమ్మ. విమలమ్మ అక్క. అక్క ఏంది నువ్వు గుండంలో స్నానం చేసావా? మొత్తం పచ్చుకున్నాయి ఏమని బట్టలు? నీళ్ళు పోసుకున్నా. దర్శనం అయిందా? ఇంకా కాలే పోతున్నా ఇప్పుడు పోతున్నా. అక్క ఏం మొక్కుకుంటారు అక్క? ఏదన్నా మొక్కుకొని నీకు అవుతుంది. నేను మొక్కుకుందా మరొక మొక్కుకో, ఒక కోరిక తీసుకో అవుతుంది. స్వామికైతే చెప్పుకోవచ్చు, కంపల్సరీ అవుతుంది. అక్క మీరు ఎన్నేళ్ళకెంచి వస్తున్నారు? మేము మస్తు రోజులే. నీ చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడైనా వచ్చినావా అక్క? చిన్నగా ఉన్నప్పుడు అంత యాప్తి లేదు కానీ నేను పెద్దగా అయినాకైతే ఒక 20-30 సంవత్సరాలు. 30 ఏళ్ళకెంచి వస్తున్నావు. 30 ఏళ్ళకి. అక్క నువ్వు వచ్చినప్పుడు ఎట్లుండి ఇప్పుడు ఎట్లుంది ఇక్కడ సంఘం? అప్పుడు అంత పూర్తి ఉండే, అంత పూర్తి ఉండే. ఇప్పుడు డెవలప్ అయింది, బాగా డెవలప్ అయింది. ఇప్పుడు నిమ్మలంగా ఎక్కువ కాలు చేతులు బాగా జారుతున్నాయి అక్క. ఇడ విమలక్క అందరిని అడిగినని చెప్పు, శివరాత్రి శుభాకాంక్షలు చెప్పింది చంద్రకి వచ్చి అని చెప్పు అందరికి ఇంట్లో. నడవండి మెల్లగా అమృతగుండం కాడికి పోతున్నా నేను. ఈ అమృతగుండానికి ఒక అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ అమృతగుండంలో నీళ్లను చూడండి ఒకసారి. అమృతగుండం కాడికి పోయి నెత్తి మీద నీళ్ళు చల్లుకొని ఆ అక్క ఏం చేసిందంటే కొంగు తడుపుకున్నది. కొంగు తడుపుకుంటే ఆడపిల్లలకి ఏంటంటే స్నానం చేసిన లెక్క. మంచిగా మనం కూడా మెల్లగా అమృతగుండం కాడికి వచ్చిన ఒక ముచ్చట ఏంటంటే కొంగు తడుపుకుంటే స్నానం చేసిన లెక్క. అందుకని నేను కూడా కొంగు కొసలు తడుపుకుంటున్నా. ఇంకొక ముచ్చట ఏంటంటే మీ అందరికీ కూడా ఎటువంటి రోగాలు ఉన్నా కూడా ఈ నీళ్ళల్లో మునిగితే రోగాలు నయమైపోతాయని, ఈ నీళ్లను తాగితే రోగాలన్నీ పోతాయని, ఎక్కువ మందికి చర్మ రోగాలు ఉంటాయి. ఆ చర్మ రోగాలన్నీ తగ్గాలంటే చాలామంది ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారు. ఇంకొక ముచ్చట ఏంటంటే ఈ గుండము చాలా లోతే ఉంటుంది. అయితే మొక్కుకుంటారు ఏమనంటే గుండము దోడిపిస్తాము అని మొక్కుకుంటారు. మామూలుగా ఏదైనా మొక్కుకొని గుండం దోడిపిస్తామని మొక్కుకున్నప్పుడు వాళ్ళ మొక్కు తీరితే గుండమంతా తోడుతారు. మొత్తం నీళ్ళన్నీ తీసేసి కింద లోపల శివలింగం ఒకటి ఉంటుంది, అక్కడ పూజ చేస్తారు. ఇంకొక ముచ్చట ఏంటంటే
నీళ్లు చూడండి ఎంత తేటగా ఉన్నాయో. ఇంతమంది స్నానాలు చేస్తున్నా కూడా నీళ్ళని తేటగా ఉన్నాయి. నడవండి అవతలకి పోదామండి ఇక. ఇక్కడ అమృతగుండానికి ఇంకొక కథ ఉందని చెప్పిన కదా. అదేంటంటే ఈ ప్రాంతంలో ఒక రాజు తిరుగుతూ ఉంటాడు. ఆయనకు నీళ్ళే దొరకాయి. నీళ్లు దొరకని సమయంలో ఆయన తిరగంగా ఒక మేకల కాపరి ఉంటాడు కదా, గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి ఏం చేస్తాడంటే గొర్రెల కాపరిని అడుగుతాడు. ఆ గొర్రెల కాపరి అడుగుతాడు, అయ్యా నీళ్ళు ఏడున్నాయి, చాలా దూపు అవుతుంది నాకు అంటే ఆయన ఏం చేస్తాడంటే నీళ్ళు ఇక్కడ ఉంటాయి అని చెప్పి ఆయనను తీసుకొచ్చి ఒక రాయి లేపుతాడు. ఆ రాయి కింద నీళ్ళు ఉంటాయి, అదే ఈ జాగా. ఆయన చాలా సంతోషంతో ఆయన రోజంతా నీళ్లు తాగకుండా ఉండి నీళ్లు తాగేసరికి ఆయనకు ప్రాణశక్తి వచ్చినట్టు అనిపిస్తుంది. స్వామికి దండం పెట్టుకొని ఇక మెల్లగా అక్కడి నుండి గుడి కట్టిండ్రు అని అంటారు. ఇంకొక కథ ప్రకారము త్రేతాయుగం నాటిది ఈ గుడి అని కూడా కొంతమంది అంటారు. గుండం దొగ్గుతారు అని చెప్పిన కదా, ఆ గుండము ఎందుకు దొగ్గుతారు, గుండంలోకి నీళ్ళని ఎందుకు తోడతారు, ఆ ముచ్చట తెలుసుకుందాం. ఆ పంతులు స్వామి తోటి ఈ గుండంకి సంబంధించినటువంటి ముచ్చట మాట్లాడదామండి. స్వామి నమస్తే. ఏం పేరు? నా పేరు రమణయ్య స్వామి. రమణయ్య స్వామి, నాకు చిన్నగున్నప్పుడు ఒక ముచ్చట తెలుసు. మొత్తము ఈ గుండంలో నీళ్లు ఉంటాయి కదా, ఏదన్నా మొక్కుకుంటే ఆ గుండంలో నీళ్ళన్నీ దొబ్బేసి తోడేసేసి గుండం పూజ అని చెప్పి పెట్టుకుంటారు. అది ఎందుకు చేస్తారు స్వామి? అలా మొక్కుబడులు ఉంటాయి కాబట్టి. ఇక్కడ కాశీ ద్వారం ఉంది, దక్షిణ కాశీ ద్వారం ఉంది. ఒక కాశీ బాబా అని చెప్పేసి ఇక్కడ జిందా సమాధి ఉన్నది ఒకటి పైన. ఆయన అక్కడికించి కాశీలో కట్టె వదిలేస్తే ఇక్కడికి వచ్చి తేలింది అనమాట. ఆయన ఆడొదిలేసిన కట్టె ఇక్కడికి తేలింది అనమాట. అందుకే దక్షిణ కాశీగా పేరు వాయించిందని చెప్పేసి అందరూ గుండం పూజ చేసుకొని భక్ష్యాలు వదులుతారమ్మ కిందకి. అవును, గుండం పూజ చేసుకొని ఇక్కడ భక్ష్యాలు వదులుతారంట. కాశీకి వెళ్తాయి, నీళ్లు వస్తూ ఉంటాయి, నైవేద్యం వెళ్తూ ఉంటది అనమాట. ఇక్కడ నుండి కాశీకి మనము నైవేద్యం పంపించాలి అనుకుంటే ఇక్కడ గుండం పూజ చేసి పంపించచ్చు. అంటే మనం పంపించాలనుకుంటే గుండం పూజ చేసుకోవాలి. ఎన్నేళ్ళకి ఒకసారి చేస్తారా గుండం పూజ? ప్రతి నిత్యం ఉంటదమ్మా పూజ. మరి రోజు నీళ్లు తోడడం కాదు కదా స్వామి, పైప్ తోటి తీసేస్తారు. ప్రతిరోజు తీసుడు మళ్ళీ గుండం నింపుడు అంటే జలాలు ఉన్నాయి కింద నుంచి వస్తాయి అన్నమాట. వాటర్ నీళ్ళు వస్తూనే ఉంటాయి. తీసేయడం అంటే ఈ మోటార్ తోనే తీసేస్తారు. గుండం పూజ ఎట్లయితుంది అనుకున్నా నేను, కానీ గుండం పూజ మొత్తం ఈ పైపు తోటి మొత్తం నీళ్ళన్ని తోడేస్తారు గుండంలోకించి, కింద ఉన్నటువంటి ఊటలకించి మళ్ళీ నీళ్ళు వస్తాయి. స్వామి రోజు ఒకసారి గుండం పూజ ఉంటుంది. 12 గంటల నుంచి 1 గంట లోపు అవుతుంది. మధ్యాహ్నం 12 నుండి 1 గంట లోపు. పండుగ ఈరోజు శివరాత్రి అమావాస రెండిటికి బంద్ ఉంటుంది. శివరాత్రికి అమాసకు బంద్. మిగతా రోజులు ఎప్పుడు రావాలన్నా కూడా కాశీకి మనం ఇక్కడ నుండి ప్రసాదం కూడా పంపించచ్చు. స్వామికి దండం పెట్టుకొని ఇక్కడ గుండం పూజ చేసుకోవచ్చు. స్వామి లోపల దర్శనానికి ఎంత టైం పడుతుండొచ్చు? ఇప్పుడు సుమారుగా 3 గంటలు 4 గంటలు పడుతుంది. 3-4 గంటలు దర్శనం పడుతుందట. పోయేస్తా స్వామి దండం పెట్టుకొని. నేను కూడా నాకు కూడా ఇంత బొట్టు పెట్టు. గోత్రనామాలు చెప్పండి. చెప్తా. అమృతగుండం ముచ్చట్లన్నీ మాట్లాడుకొని పైకి వస్తుంటే మస్తు సంతోషం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ అమృతగుండం గురించి నాకు చిన్నప్పటి నుండి ముచ్చట్లు తెలుసు. గుండంలోకించి బయటకు వచ్చినాక గుడి చుట్టుముట్ట తిరుగుదాం అనిపించింది నాకు మనసుకు. ఎందుకంటే
గుండం దిక్కు ఉండడము ఒక ముచ్చట, గుండంలోకించి బయటకు వచ్చినాక మాట్లాడుకోవడం ఒక ముచ్చట. ఎక్కడికించి చెల్లే? మల్చెల్మా అంటే ఎంత దూరం ఉంటుందమ్మా ఇడికించి? 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఎంతమంది వచ్చిండ్రు? మొత్తం ఆడపిల్లలే కనబడుతున్నారు. మొత్తం ఆడపిల్లలే వచ్చినాం. మొత్తం ఆడపిల్లలే వచ్చిందట. ఏమిటి ఊరికే మొగోళ్ళు నడువుండి అని బగాస్తారని ఆడోళ్ళే గ్యాంగ్ వేసుకొని వచ్చిర్రు. అమ్మ ఏం మొక్కనికి వచ్చిండ్రు చెల్లె? ప్రతిసారి వస్తాం మేము శివరాత్రి. వీళ్ళు ఎంతమంది ఒక్క పొద్దు ఉన్నారు, ఎంతమంది ఒక్క పొద్దు లేరు? మేమందరం ఉన్నాం ఒక పొద్దు. అందరు ఒక్క పొద్దు పిల్లలే. నువ్వు లేవా బేట? ఎందుకురా? బక్కగున్నదాన్ని లేదు అంటున్నారు చూడమ్మా పాకు. మళ్ళకితకు సోమవారం వచ్చినప్పుడు పట్టుకొచ్చేలే కాదమ్మా. ఈసారి వస్తుందేమో అనుకుంది కానీ ఇక వెయిట్ చేసింది కాలేదు. నెక్స్ట్ సారి సోమవారం వస్తే పట్టేసుకుంటుంది మా పాప. మామూలుగా మహాశివరాత్రి ఒక్క పొద్దు పట్టాలి అంటే సోమవారం శివరాత్రి రావాలి. అప్పుడైతే చాలా ఏమంటారు పవిత్రమైన రోజు, చాలా మంచి జరుగుతుంది, ఎక్కువ శుభం కలుగుతుంది అనేది ఏదైనా ఉందంటే సోమవారం రోజు జరుగుతుంది. కాబట్టి ఆ రోజే చెయ్యాలి అన్న ఆలోచనతోటి మీరమ్మా మీరంతా ఏం చదువుతున్నారు బేట? ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. అమ్మ నీ చల్లగుండా కదా, నీ 8వ తరగతి అనుకున్నా ఈ పిల్లని చూసి. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఏం పేర్రా? సుమలత. సుమలత బాగా చదువుతావా నువ్వు? తెలిసిపోతున్నది నేను చూస్తుంటే. ఎంఎస్సీ చదువుతుందంటే ఈమె. అమ్మ ఒక్క పొద్దాను ఏం మొక్కుకున్నావు బేట? ఏం లేదు, మంచి స్టడీస్ కంప్లీట్ కావాలి. స్టడీస్ కంప్లీట్ అయినాక జాబ్ చేసుకోవాలి మంచిగా. కూరలు ఇవ్వలేని కూడా మంచి సంబంధం రావాలి, మంచి పెళ్లి కావాలి, మొక్కే లేదు. మంచిగా స్టడీస్ కంప్లీట్ కావాలి, మంచి జాబ్ రావాలి. ఇదే నువ్వమ్మ నువ్వేం మొక్కినావు? మంచిగా చదువుకోవాలని మొక్కుకున్నాను. నువ్వేం చదువుతున్నావు? ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆమె కెమిస్ట్రీ, నువ్వు ఆర్గానిక్ కెమిస్ట్రీ. వీళ్ళు అందరికి ఇంతగానే ఏమిటికి చదువుతున్నారో, మనకేమో 3వ తరగతిలోనే ఆగిపోయే చదువులు. ఓ అమ్మ అన్న ఏడికెంచన్నా? రాయకోడికెంచి ఏం మొక్కినవన్నా? దర్శనంకే ప్రతి ఏడాది వస్తారు. ఎంతసేపు అయింది లైన్ నిలబడి? గంట అయింది. ఇంకొక గంటన్నరలో అయిపోతుంది దర్శనం. మంచిగా ఓపికగా నిలబడి ఓం నమ శివాయ అనుకుంటున్నాం. పిల్లలు ఏడికెంచిరా? పిల్లలు వీడికి ఎందుకు వచ్చినావు మరా? జైరాబాద్లో ఉంటాం. మహబూబ్ నగర్ వాళ్ళు జైరాబాద్లో ఉంటాం. ఏ మొక్కనికి వచ్చినావు తమ్మి? మొక్కు బయటికి చెప్పాం అవన్నీ. కొంతమంది మొక్కులు బయటికి చెప్పారంట. నువ్వు తమ్మి? బయటికి చెప్పరు. అందరు ఎవరు బయటికి చెప్పరు. ప్రతి సంవత్సరం వస్తారా? ఇదే ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం. జైరాబాద్ లోనే ఉంటారు. బయటకి వచ్చిండ్రు. ఎక్కడ మీదెక్కడ? ఆదిలాబాద్. ఈ తమ్ముడు ఆదిలాబాద్, ఈ తమ్ముడు మహబూబ్ నగర్. నువ్వు తమ్మి? వరంగల్. ఒక వరంగల్, ఒక ఆదిలాబాద్, ఒక మహబూబ్ నగర్. మొత్తం తెలంగాణ ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అంటారు కదా, అన్ని కవరింగ్ అయిపోయినాయి ఇక్కడ. అన్న నమస్తే. నమస్కారం మేడం. జైర సంఘం ఈవో అన్న. అన్న పేరేంది? నా పేరు శివరుద్రప్ప. ఏంది ఎట్లా నడుస్తుంది పూజలు? ఇక్కడ అన్ని బ్రహ్మాండంగా ఉంటాయి. ఇక్కడ కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు వస్తారు. ఇక్కడ వచ్చే భక్తులందరూ గుండం పూజలు అవి వేరే టైంలో చేస్తారు. శివరాత్రి రోజు ఏముంటాయి ఖాళీ దర్శనాలు ఉంటాయి. గుండం పూజలు బాగా అయితే ఇక్కడ. కానీ ఇప్పుడు ఈ ఉత్సవాలు ఉంటాయి. ఈరోజు మహాశివరాత్రి, రేపు మంగళవారం రోజు స్వామివారి యొక్క కళ్యాణము, రథోత్సవం అత్యంత వైభవం జరుగుతాయి. రేపు అగ్నిగుండాలు ఉంటాయి. ఉదయం పొద్దున, రాత్రిలో అగ్నిగుండాలు చేసి ఉదయం దొక్కుతారు మంగళవారం పొద్దున. ఎంత పెద్దగా ఉంటుందన్న అగ్నిగుండం అంటే? ఒక 4 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ 4-5 ఫీట్లు ఉంటుంది. 4-5 ఫీట్ల లోపలికి తొక్కుతారు. పొడుగు ఎంత ఉంటుందన్న? ఒక 100 గజాలు అంటుంటారు. 100 గజాలు ఉంటుంది. 50 గజాలు, 20 గజాలే ఉంటుంది. కూడా 20 గజాలు 20 ఉరుకుడే ఉంటుంది. 20 ఫీట్లే ఉంటుంది. 20 గజాలు కాదు. నీ అంగ వల్ల కాళ్ళు కాలేదు అన్న. అగ్నిగుండాలు అంటే నాకు ఎప్పుడు అనుమానమే ఉంటది. ఎప్పుడు పోలే అగ్నిగుండంలోకి. వాళ్ళకి ఎప్పుడు కాలేదంటే చెప్పరు, ఎవరి కాలేదు. అట్లా వాళ్ళు ముందు ఏమంటే అక్కడ స్వాములు వెళ్తుంటారు, తర్వాత భక్తులంతా వెళ్తుంటారు అన్నమాట. చాలా కర్ణాటక నుంచి చాలా మంది వచ్చి అగ్నిగుండాలు చేసుకుంటారు ఇక్కడ. తర్వాత కళ్యాణం కూడా బాగా జనాలు వస్తారు. ఈ స్వామివారు అంటే ఇది ఎట్లా అంటే బాణలింగాకారు. ఇప్పుడు బ్రహ్మదేవుని స్థాపించిన లింగం. ఇక్కడ ఈ లింగానికి ఏంటంటే మొగిలి పూలతో పూజ చేస్తారు. ప్రత్యేక శివలింగానికి ఎక్కడ కూడా పూజ లేదు. ఈ లింగానికి మొగిలి పూల నుంచి పూజ ఉన్నది కాబట్టి అంత ప్రసిద్ధి గుడి. మామూలుగా శివలింగానికి ఏడనైనా పూజలు ఉంటాయి కానీ మొగిలి పూలతోటి పూజలు ఉంటాయి. అవును, ఈ జరాసంగం అది బ్రహ్మదేవుడు మొగిలి దానికి శాప విమోచన ఇక్కడ అనమాట. ఈ గుండం లోపల కాశీ నుంచి ఒక జర వస్తుంది. మళ్ళీ చుట్టూ కూడా అష్టతీర్థాలు ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళకి అంటే చర్మ రోగం కూడా పోతుందని చెప్పి ఒకటి ఇది అనమాట.
నీళ్ళు స్నానం చేసి రోగాలు ఎవరన్నా ఉంటే చర్మ రోగాలు ఉంటే ఈ అమృతగుండంలో స్నానం చేస్తే పోతాయి అనేటటువంటి నమ్మకం ఇంకటి నుండి ఉంది. నాకు ఒక కథ తెలుసు అన్న ఈ గుడికి సంబంధించి. ఈ గుడి త్రేతాయుగం నాటిది అని అంటారు. సూర్యవంశం రాజు పరిపాలించడని చెప్తారు అన్నమాట. త్రేతాయుగం నాటిదేనా? త్రేతాయుగం నాటిది అంటే గుడి కాదు కానీ ఆ లింగం అనేది త్రేతాయుగం నాటికి సంబంధించిన ఇక్కడ చెల్మ ఉండి అక్కడ ఉండే అని చెప్తున్నారు. గుడి కట్టింది మాత్రం కుపేంద్ర భూపాలుడు అని రాజు. అది సూర్యవంశం అదే ఆయనకే చెలిమే అమృతం గుండం చెలిమే లోపల నీళ్ళు దొరికినందుకు తగినందుకే అదే గుండం కట్టించిండు ఆయన దగ్గర. గుండం గుడి ఆ రాజు కుపేంద్ర భూపాలుడు రాజు. సూర్యవంశం రాజు. సూర్యవంశం అంటే రాముడు, దశరథుడు, వీళ్ళందరి సూర్యుడు వీళ్ళందరూ ఉంటారు కదా. ఆ సూర్యవంశం రాజులనే ఉపేంద్ర భూపాలుడు కూడా ఒక ఆయన. నాకు సూర్యవంశం రాజులు అంటే రాముడు, రఘు వంశము అంటారు కదా. సూర్యవంశము, రఘువంశము అదంతా లెక్క ఉంటది అన్న. మరి ఇప్పుడు పబ్లిక్ కోసం ఏం పబ్లిక్ కొరకు మంచి సౌలతులు చేసినామంది. బయట వస్తారు మొత్తము దగ్గర దగ్గర 1,20,000 వస్తారు 3 రోజుల లోపల. ఈ రోజు ఒక దగ్గర 40-50 మంది వస్తారు. రేపు కొంతమంది, తర్వాత మంగళవారం కొంత 3 రోజులు ఎక్కువ ఉంటారు మెయిన్ డేస్. మిగతా రోజు తక్కువ ఉంటారు ఇక్కడ జనాలు. అమావాస రోజు ప్రత్యేకంగా ఇట్లా ఉంటారు జనాలు. ఇప్పుడు ఎంత లైన్లలో అంత ఉంటారు ప్రతి అమావాస రోజు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి కోరికలను తీరుతాయని చెప్పి వస్తుంటుంది అన్నమాట. ఇక్కడ అమావాస రోజు వచ్చిన కోరికలను తీరుతాయి ఇక్కడ వచ్చిన వాళ్ళకి. అది ఏముందో ఎందుకంటే అది అట్లా కానీ ఒక విశ్వాసమా లేకుంటే దేవుని మహిమనా కానీ అమావాసకు వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఒక రోజు ముందు చేస్తారు అమావాస రోజు. చతుర్దశి రోజు నిద్ర చేసి అమావాస రోజు దర్శనం చేసి వెళ్ళిపోతారు అన్నమాట. ఇక చతుర్దశి రోజు నిద్ర చేస్తారు. అవును, సంతాన ప్రాప్తి కానీ మ్యారేజ్ కానీ అవి కోరికలన్నీ తీరుతాయి ఇక్కడ. ఉండడానికి కొన్ని సత్రాలు ఉంటాయి ఇక్కడ. వైశ్వ సత్రం ఒకటి ఉంది. మా దేవస్థానం సత్రం 26 గదులు ఉన్నాయి. వైశ్వ సత్రం ఉన్నది. తర్వాత ఇంకోటి రఘోజీ సత్రం ఉన్నది. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ మటుకు ఇక్కడ స్వాములు ఉంటారు. వాళ్ళ స్వాముల నీళ్ళు ఉంటే వాళ్ళ నైవేద్యాలు చేసుకొచ్చి అట్లా కూడా పూజలు చేస్తున్నమాట. ఇక్కడ స్వాముల నీళ్ళు కూడా ఒక 50 ఇళ్ళు ఉంటాయి. వచ్చిన భక్తులు మహారాష్ట్ర వాళ్ళంతా వాళ్ళ ఇంటికి పోతారు. ఎక్కువ వాళ్ళ ఇళ్ళలో పోయి పూజలు భక్ష్యాలు చేయించి ఇట్లా నైవేద్యం ఇస్తుంటారు అన్నమాట. అట్లా అయితే శివరుద్రప్ప సారు ఈ సారు అన్న నమస్తే. బాగున్నామ్మా. ఏడన్నా కలిసినమ్మా నిద్రం మన మేడారం జాతరలో కలిసినాం. కలిసినావు కదన్నా. ఈ అన్న నేను కుణం పట్టిన మేము జైన సంఘం వల్ల మా అమ్మ అన్నాడు. అంటే నేను అన్న సంగారెడ్డి కదా అన్న. ఏందన్నా ఏమేం చేసిండ్రు మా పబ్లిక్ కోసం? ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు. జనాలకు ఇక్కడ జహీరాబాద్ ప్రాంతంలో దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం కాబట్టి ఇక్కడ రాష్ట్రాల మహారాష్ట్ర, కర్ణాటక, తర్వాత ఆంధ్ర, తెలంగాణ నుంచి కూడా ఎక్కువ శాతం భక్తులు వస్తుంటారు. ఈ భక్తులు ఇక్కడ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది కాబట్టి దర్శనానికి ప్రతిసారి వస్తారు. దర్శనానికి పక్కా వస్తారని చెప్తున్నారు. మీరు ఇంతమంది అంటుంటే మొదలు దర్శనం చేసుకోవాలి. ఇక్కడున్న ఈఓ కానీ పాలక మండలి కానీ ఈసారి ప్రత్యేకంగా దర్శనానికి కూడా ఎలాంటి అవకతవకలు లేకుండా ఎటువంటి అందరూ ఏర్పాట్లు చేశారు. అన్న నమస్తే. పాటిల్ క్రాంతి కుమార్ అన్న ఎస్ఐ అన్న. ఏంది ఎట్లున్నారు పబ్లిక్? వింటున్నారా? పబ్లిక్ బాగానే వచ్చిండ్రు కదా. నేను జరాసంగం ఎస్ఐనమ్మా నేను మాట్లాడుతున్నది. ఈ మార్నింగ్ నైట్ 12:30 నుంచి స్టార్ట్ అయింది పబ్లిక్. కంటిన్యూ ఇదే మూమెంట్ ఉంది. ఇంకా పెరుగుతూనే ఉంది. గంటకు పెరుగుతూనే ఉంది పబ్లిక్. ప్రతి ఒక్క పబ్లిక్ చెప్పినట్టు కరెక్ట్గా వింటున్నారండి. ఎక్కడైతే మనం 100 క్యూ లైన్లో 100 ఉంటున్నారు, జనరల్ ఉంటున్నారు, ధర్మదర్శనం కరెక్ట్ ఉంటున్నారు, ఎవరైతే వీఐపీ లైన్లో వస్తున్నారు అందరూ ఉంటారు. ప్రతి ఒక్క పబ్లిక్ చెప్పినట్టు కరెక్ట్గా వింటున్నారండి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా ఖచ్చితంగా కల్పించినామండి. 1.5 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఏ దర్శనమైనా 1.5 అవర్లో బయటకు వచ్చేస్తున్నారు. 1.5 అవర్లు నడిచిపోతుంది. ఇప్పుడు మామూలు పబ్లిక్ వస్తారా బాగా? ఇక్కడ ఎక్కువ దర్శనంకి వచ్చిన వాళ్ళు అంతా భక్తితో ఎక్కువ వస్తారా? జాతర చూద్దాం పండి అనేటోళ్ళు ఎక్కువ ఇక్కడ కేతకి సంగమేశ్వర స్వామి దర్శనాల కోసము మన తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు తండోపతండాలు తరిగి వస్తున్నారు ఇక్కడికి. ఇది ప్రతి సంవత్సరం లాగా ఈసారి కూడా చాలా ఎక్కువ మంది పబ్లిక్ వస్తున్నారు ఇక్కడ. అందరూ పోయిన సంవత్సరం కూడా ఇదే జిల్లాలో డ్యూటీ చేశానండి. కేతకి సంగమేశ్వర దర్శనానికి కూడా వచ్చినామండి ఇక్కడ రెగ్యులర్. అక్కడ కూడా బందోబస్తు చేస్తున్నామండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఈడనే ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మరి? ఇక్కడే ఉంది కాబట్టి సంగమేశ్వర స్వామి దర్శనానికి అయినట్టుంది. మాకు దానికి సంబంధించిన సేవలో కూడా మనకు భాగంగా
అనిపించింది. మంచి డ్యూటీకి అయితే మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. మీరే వచ్చిండ్రా మీ ఫ్యామిలీకి ఇట్లా మరి తీసుకొచ్చి దర్శనం చేయించిండ్రా? ఎంత బిజీ షెడ్యూల్ నడుస్తుందండి. వద్దనుకున్నారు, ఇప్పుడు అంత అయిపోయినాక నిమ్మలంగా తీసుకురావచ్చు. టైం అయిన తర్వాత అంతా ఫ్రీగా అయిన తర్వాత తీసుకొస్తాం. ఫ్రీ అయిన తర్వాత తీసుకొస్తా అనుకుంటున్నా. గుళ్ళకి పోదాం అన్న, మాకు ఒక దర్శనం అని మంచిగా ఇంతమంది చెప్తుంటే దర్శనం మేము చేసుకోలేదు అనిపిస్తుంది. మొదలు దర్శనం చేసుకుని సార్ కలుస్తాం మళ్ళీ బయటకు వచ్చినాక. మొత్తానికి మనము కేతకి సంగమేశ్వర ఆలయము లోపలికి గుడి లోపలికి వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకుని బయటంతా పబ్లిక్ తోటి మాట్లాడినాం కదా. నమస్కారము పంతులందరికీ నమస్కారము. స్వాములు ఇక్కడ మొత్తము స్వాములందరూ కూడా వచ్చిపోయేటోళ్ళకి అందరికి కూడా ఆశీర్వాదం ఈయనకే తీర్థం ఇచ్చి వాళ్ళకి శతకోపమే అంటారా స్వామి, శతకోపం పెట్టి దర్శనం చేయించిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించడానికి స్వాములందరూ నిలబడ్డారు. మొత్తానికి మనము గర్భగుడి దగ్గరకు వచ్చేసినాము, అయ్యవారి దర్శనానికి వచ్చినాము. ఇదే కేతకి సంగమేశ్వర ఆలయంలో జరాసంగంలో ఉన్నటువంటి కేతకి సంగమేశ్వర ఆలయము గర్భగుడికి ద్వారం ఏదైతే ఉంటుందో ఆ దర్శనానికి కాడికి వచ్చినాం మనం ఇప్పుడు. ఒక్కసారి పైన చూడండి ఎంత పెద్ద గంట ఉన్నదో. స్వామికి హారతి చేసేటప్పుడు ఆ గంటను కొడతారు. ఇక్కడ ముందట స్వామి ముందట వెండి నంది, ఇది వెండి నంది. స్వామికి ఈరోజు పూజలు జరిగినాయి కదా, ఈ వెండి నందికి దండం పెట్టుకుందామండి. మొత్తం పెద్ద పెద్ద హుండీలు ఉన్నాయి. స్వామి దర్శనానికి వచ్చినాక ఇదే ఈ స్వామికి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి లింగము. ఈ లింగము ఇది త్రేతాయుగము నాటి లింగం అని ఈ స్వామిని స్వయంగా బ్రహ్మదేవుడే పెట్టిండు కాబట్టి బాణలింగము అంటారని కూడా నేను విన్నా. ఎందుకంటే మాది కూడా ఇదే మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా. అందుకని నేను చిన్నప్పుడు చాలాసార్లు వచ్చిన. ఈ సంవత్సరము ఈడ స్వామి దగ్గరికి రావాలని మొక్కుకొని మరీ వచ్చిన. ఎందుకంటే ఏడనైనా స్వామి ఒక్కడే కనబడుతుంటాడు. శివుడు గుడికి పోతే శివాలయంలో శివుడు మాత్రమే కనబడతాడు. కానీ ఇక్కడ శివుని పైన ఇక్కడ చూస్తే అమ్మవారు తామర పూల లాంటి కళ్ళతోటి చాలా అద్భుతంగా కనబడుతుంది. ఆ అమ్మ పార్వతీ మాత కూడా ఇక్కడ ఉంటుంది స్వామివారితో పాటు. అందుకనే ఈ స్వామికి ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉందంటారు. ఇక్కడ మొక్కుకుంటే చాలా మంచి జరుగుతుంది అంటారు. స్వామి మీ పేరు? సంగయ్య స్వామి. సంగయ్య స్వామి పెద్ద పూజారి, నేను అర్చకుని. అర్చకులు. స్వామి ఏంది ఈ రోజు ప్రత్యేకత ఏంది? ఈ రోజు ఏమేమి నడుస్తున్నది? ఈ రోజు మహాన్యాస రుద్రాభిషేకం నడుస్తుంది సాయంకాలం లింగోద్భవ కాలం. లింగోద్భవ కాలం అంటే ఎన్ని గంటలకు అయితే? 12 గంటలకు, రాత్రి 12 గంటలకు. ఆ సమయంలో ఏం చేస్తారు? అభిషేకం మహాన్యాస రుద్రాభిషేకం చేస్తాం. మళ్ళీ రేపు స్వామి రేపు పల్లకి సేవ ఉంటుంది, రోజు అభిషేకాలు ఉంటుంది, కుంకుమార్చన అన్నీ ఉంటాయి. ఈ రోజు స్వామికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం రాత్రి నడుస్తుంది. పొద్దుగాల అభిషేకం, కుంకుమార్చన కూడా. ఈ స్వామిని దర్శనం చేసుకోనికే వేరే వేరే రాష్ట్రాలు, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర దేశాల నుంచి, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఇక్కడ స్వామి వారికి ఏమి కోరుకున్నా కానీ అది ఫలిస్తూ ఉంటుంది. పిల్లలు కానప్పుడు, సంతానం కానప్పుడు సంతాన ఫలం ఇచ్చేస్తాడు. ఏదో ప్రమోషన్లు, ఒక ఉద్యోగ అవకాశాలు అన్నిటికీ స్వామి వారికి కట్టుబడి ఉంటే ఆయన కంపల్సరీ అయినట్లు కోరిక. ఇక్కడ పెళ్లిళ్ళు కానోళ్ళు, పిల్లలు కానోళ్ళు, ప్రమోషన్లు, ఉద్యోగాలు ఏది మొక్కుకున్నా అది జరుగుతుంది. స్వామి నాకు ఇంకొకటి కేతకి వనం గురించి చెప్పాలి. ఎందుకంటే మొగలి పూలతోటి పూజ శివయ్యకు జరగదు. ఇక్కడనే ఎక్కుతుంది. ఇక్కడ మొగలి పూలు నాకు కనిపిస్తలేవు. మొగలి పూలు శ్రావణ మాసంలో ఉంటాయి. శ్రావణ మాసంలో ఇక్కడ మొగలి కేతకి వనం ఉన్నది. శ్రావణ మాసంలో వర్షాలు కురిచినప్పుడు, ఉరిమినప్పుడు మొగలి పువ్వు కేతకి సంగమేశ్వరికి బ్రహ్మదేవుని ఇది ఉన్నది అన్నట్టు ఆయనకు కేతకి పుష్పం ఎక్కుతుంది. శ్రావణ మాసంలో వస్తే కేతకి పుష్పాలు ఉంటాయి. కేతకి పుష్పాలు అంటే ఏం కాదు, మంచి తెలుగు భాషలో కేతకి, మన తెలుగు భాషలో మొగిలి పూలు. ఆ మొగిలి పూలు అన్నీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి స్వామికి పుష్పాలతోటి అర్చన చేస్తారట. సంగయ్య స్వామితోటి చంద్రమ ముచ్చట పెట్టింది. నేను కూడా స్వామిని దర్శనం చేసుకుంటా. ఒక్కసారి గట్టిగా ఓం నమ శివాయ అని దండం పెట్టుకోండి. స్వామిని చూడండి. ఎంత దూరం వచ్చి మళ్ళీ మనం చూడలేం కాబట్టి స్వామిని మంచిగా చూసుకోండి. పండుగ పూట ఇంట్లోంచి రాలేని వాళ్ళు ఎవరున్నా కూడా జరాసంగం నుండి స్వామిని చూసుకోండి, దండం పెట్టుకోండి. ఓం నమ శివాయ. భవోద్భవాయ నమః, వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమో, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమో, కాలాయ నమో, కరవికరణాయ నమో, బలాయ నమో, బలపూర్ణనాదాయ నమో, సర్వభూతమనాయ నమో, మనోన్మనాయ నమః. ఘోరేభ్యో తఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః
సర్వేభ్యో సర్వేభ్యో నమస్తే అస్తు రూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతః బ్రాహ్మణోధిపతః బ్రహ్మ శివో మే అస్తు సదా. స్వామివారి దర్శనం మీరు చేసుకున్నారు, నేను చేసుకున్నా, మీ అందరికీ స్వామిని చూపించిన కదా. ఈరోజు ఆరోగ్యం బాగలేక ఎవరెవరైతే ఇళ్ళల్లోనే ఉండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటున్న నా అక్కయ్యలు అన్నదమ్ములు అందరి కోసము నేను ఈరోజు కేతకి సంగమేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని వచ్చినాను. అక్కడ స్వామి ముందట ఒక వెండి నంది ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా దక్షిణ కాశీ అని పేరు పొందినటువంటి ఈ జరాసంగంలో కేతకి సంగమేశ్వరుని ముందు ఇంకొక వెండి నంది. స్వామికి దండం పెట్టుకుందాం. ఇక్కడ స్వామికి పూజ చేసిన తర్వాత ప్రసాదం ఏదైతే ఉంటుందో అది పెట్టే చోటు అంటారు దీన్ని. ఇది స్వామివారి ధ్వజస్తంభం. ఒకసారి ధ్వజస్తంభంకి దండం పెట్టుకుంటే గుడికి వచ్చినాం స్వామి అని మనం అటెండెన్స్ వేసుకుంటామంటారు కదా, అట్లా అటెండెన్స్ వేసుకోవడం అన్నమాట. ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని మెల్లగా బయటికి పోదాం పండిగ. స్వామి దర్శనం చేసుకొని జెర్సేపు నిమ్మలంగా కూర్చొని బయటికి వెళ్ళంగానే ఒక అక్కోళ్ళు నాగన్నని తీసుకొని వస్తున్నారు. మొత్తము కుటుంబం వచ్చిండ్రు. రమ్మ నమస్తే. ఏడికెంచి? హైదరాబాద్ హిమాయత్ నగర్. ఎవరెవరు వచ్చిండ్రమ్మా? మా మమ్మీ, మా అక్క వాళ్ళు, మా తోటి కోడళ్ళు అందరం వచ్చినాం మేము. కాదమ్మా, మామూలుగా శివరాత్రి రోజు ప్రసాదాలు వంచేటోళ్ళని చూస్తాం, శివరాత్రి తెల్లారి భోజనాలు పెట్టేటోళ్ళని చూస్తాం, శివరాత్రికి భజనలు చేసేటోళ్ళని చూస్తాము. ఇట్లా స్వామిని తీసుకొస్తున్నా నిన్నే చూస్తున్నా. మొదలు ఏం మొక్కుకున్నావు, ఎందుకు తెచ్చినావు? అంటే శివయ్య కోసం మొక్కు అనేది ఒకటి ఉండదు. ఆయనకి ఎంత చేసినా, ఆయనకి ఎంత అర్పించినా తక్కువనే. ఆయనకి ఎందుకో మాకు నాగేంద్ర కాబట్టి చేయాలన్న అట్లా శివభక్తులు అంటే అంతా శివమయం అన్నట్టు. ఆయనకి ఏదో చిన్నగా ఇది అసలు చిన్న కానుకలాగా ఇవ్వాలనిపించి తీసుకొచ్చినాం. మొక్కు అని కాదు, శివయ్య కోసమే మేము చేసినాం. గత సంవత్సరం అనుకున్నాము, ఈ సంవత్సరం తీసుకొచ్చినాము. అంటే మొక్కుకుంటే ఏమన్నా అయితే తెచ్చినవా? మొక్కు ఆయన కోసం మొక్కు అని కాదు, ఆయన బాగుంటే మనందరినీ చల్లగా చూసుకుంటాడు. ఆయన కోసం. అమ్మ నేను ఒకటి అడుగుతా, ఇది ఎంత బరువు ఉంది, ఏం కథ, ఎంత రేట్ అవుతుంది? ఇది వచ్చేసి 2 కిలోలు ఉంది. ప్యూర్ వెండి, ఇది ప్యూర్ వెండితో చేయించినాము. మాది ఆల్రెడీ మా జ్యువెలరీ షాప్ ఉంది, భవానీ జ్యువెలర్స్ అని. సో మా దగ్గరనే హౌస్లో అందరు మా చేతిలో ఉంటారు కాబట్టి మేమే మంచిగా శ్రద్ధగా దగ్గరుండి చేయించినాము. ఆల్మోస్ట్ 8-9 లక్షల వర్త్ ఉంటుంది ఇది. అమ్మాయి మామూలుగా స్వామిని జయించేటప్పుడు ఇట్లా పక్కకు పిట్టలు ఇట్లా జయించిండ్రు కదా, ఏంది ప్రత్యేకత? అంటే ఇక్కడ కేతకి సంగమేశ్వర వాళ్ళ టెంపుల్ గుడిలో, గర్భగుడిలో శివలింగానికి ఆల్రెడీ వీళ్ళది ఇత్తడిది సేమ్ ఉందన్నమాట. అయితే మేము పోయిన సంవత్సరం అడిగితే వాళ్ళన్న చేపిస్తే దీనిలాగానే వెండిలా చేపిమన్నారు. అందుకే దాని మెజర్మెంట్స్ అంతా తీసుకొని డిజైన్ తీసుకొని కొంచెం ఇంకా నక్షితోని మంచిగా ఎలివేట్ కావాలని అట్లా చేపించినాం అనమాట. ఇప్పుడు ఇది మొత్తం 7 పడిగల నాగేంద్రుని జయించడానికి కారణం ఇక్కడ కేతకి సంగమేశ్వర భగవాన్కి ఇదే ఉంది, 7 పడగల పామే ఉంది. సో శేషనాగని కూడా అంటారు, అందుకని అట్లా చేయించినాం. మరి మీ ఆయన ఏడి? ఇదిగోండి మా ఆయన. అన్న నమస్తే, ఏం పేరు? అజయ్ కుమార్ మాచెట్టి. అన్న ఏమైనా మొక్కినవా నువ్వు? శివయ్య చల్లగా ఉండాలి, మాకు కూడా చల్ల పెట్టాలని మొక్కుకుండే, దానికోసం దేవుడు చల్లగా ఉండాలి, మనని చల్లగా ఉంచాలని మొక్కిండ్రా అంట. అమ్మ నమస్తే, ఏం పేరు? శశికళమ్మ. శశికళమ్మ, ఏం మొక్కుకున్నావు, ఎందుకు అనుకున్నావు, ఎట్లా చెప్పినావు నీ బిడ్డకి విషయము? నా పిల్లలు బాగుండాలని మొక్కినమ్మా, బిడ్డ అల్లుడు మనవాళ్ళు మంచిగా ఉండాలని మొక్కినది, అందుకే చేయించింది. బిడ్డ మనవాళ్ళు మంచిగా ఉండాలని మొక్కుకున్నారంట, అందుకే తీసుకొచ్చిందంట. అన్న నమస్తే, మీదేం దందా? నాది రేషన్ షాప్ అమ్మ.
రేషన్ షాప్ రేషన్ షాప్ ఇంతకు ముందు మేము వచ్చినాము కానీ శివుడు అందరినీ చల్లగా చూడాలని సంకల్పం చేసి చేపిస్తున్నాం. అందరినీ సర్వజనాలను చల్లగా చూడాలని శివరాత్రి సందర్భంలో అందరు భక్తులను మీరు ఎక్కడ ఉంటారన్న? మేము బల్కంపేట అమ్మా. బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గర. బల్కంపేట ఎల్లమ్మ గుడి దగ్గరనేమో ఈ అన్నోళ్ళు ఉంటారు. మీరమ్మా? మేము హిమాయత్ నగర్. ఈ చెల్లెలోళ్ళేమో హిమాయత్ నగర్లో ఉంటారు. నీ పేరు చెప్పకపోతే? నా పేరు శ్రావణి, సూర్య శ్రావణి. సూర్య శ్రావణి వాళ్ళు 2 కిలోల ప్యూర్ వెండి నాగేంద్ర స్వామిని తీసుకొని వచ్చిండ్రు. ఈరోజు శివరాత్రి సందర్భంగా కేతకి సంగమేశ్వర స్వామికి దీన్ని చిరుకానుకగా ఇచ్చి అలంకారం చేపించుకోవాలన్నది వాళ్ళ మనసులో సంకల్పము. ప్రసాదంగా ఇస్తున్నాం, కానుకగా కాదు ప్రసాదంగా స్వామికి ప్రసాదంగా ఇస్తున్నాము, నైవేద్యంగా ఇస్తున్నాము అని చెప్తున్నారు. ఈ స్వామి 2 కేజీల వెండితోటి చేసిండ్రట. ఈ స్వామిని దగ్గర 8-9 లక్షలు అయిందమ్మా మాకు మొత్తం అంతా చేయించడానికి అని చెప్పిండ్రు. ఒకసారి నేను కూడా ఆ స్వామిని మోస్తా, ఎందుకంటే మళ్ళీ స్వామికి దీన్నే అలంకారంగా చేస్తారు కాబట్టి మనం కూడా ఒకసారి మోద్దామండి. స్వామికి సంబంధించి స్వామికి చిరుకానుకగా ఇస్తున్నటువంటి ప్రసాదంగా ఇస్తున్నటువంటి నాగేంద్రుని మోసినాక ఇటు పక్కకు ఒక అక్కోళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే, నా పేరు జయశ్రీ మాషెట్టి. జయశ్రీ అమ్మ, ఇప్పుడు ఇక్కడికి ఎప్పుడైనా వచ్చినావా? ఇదే ఫస్ట్ టైం? లేదు, మా ఇంటి దేవుడు, వస్తూనే ఉంటాం ఎప్పుడు. ఏం మొక్కుకుంటారమ్మ? ఈడ మొక్కుకోలేదు, ఏమి దేవుడికి చెయ్యాలని చేసినాం అంతే. ఏం లేదు. నీకెంతమంది పిల్లలు? 3 బాబు. 3 కొడుకులే. జయశ్రీ అమ్మకు మొక్కుకోలేదు, దేవునికి చెయ్యాలన్న ఆలోచనతో చేసినట్టు. అమ్మ నమస్తే. నమస్తే. మీ పేరు? సుమలత. మేమంతా ఒకటే కుటుంబం, యారాళ్ళం మేము. 1 2 3. ఫస్ట్, సెకండ్, థర్డ్. మీరు పెద్ద ఆమె. 3. ఎంత ముద్దుగా ఉన్నారా అమ్మ? ముద్దుగా యారాన్లందరూ. ఫాదర్ ఇన్లా బాబు మాషెట్టే, లేట్ బాబు మాషెట్టే. సో వాళ్ళ పేరు మీద ఒకటి ఇవ్వాలి అని ఇచ్చినాం అంతే. మామయ్య పేరు మీద ఇయ్యాలి అని కోడన్లు ముద్దుగా చూడండి. ఉమ్మడి కుటుంబాలను చూసుడే తక్కువ, 3 కోడన్లు ముద్దుగా అందరు కలిసి వచ్చి. ఆడపడుచు. మా ఆడపడుచు. అక్క నమస్తే. నీ పేరు? సరిత. సరితమ్మ వాళ్ళ 3 అన్నల భార్యలు, తమ్ముళ్ళ భార్యలు అందరు కలిసి వచ్చి స్వామిని ఇచ్చిండ్రు. అన్న నీ పేరు? అజయ్ కుమార్. అజయ్ కుమార్ అన్న వాళ్ళ ఇంటి నుండి బాబు మాషెట్టి, లేట్ బాబు మాషెట్టి అన్నోళ్ళ ఇంటి నుండి ఆయన పేరు మీద స్వామికి ఇది సమర్పిస్తున్నారు. నడుండిగా పబ్లిక్లకు పోదామంటే పోయేస్తానమ్మా. నడుండిగా వెండి నాగేంద్రుణ్ణి చూసినాక ఇక్కడ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానం కార్యాలయం అని ఉన్నది. ఇంతకుముందు ఈవో సార్ తోటి మాట్లాడిన చైర్మన్ సార్ ఉంటాడు కదా, ఆ సార్ తోటి కూడా మాట్లాడతా. అన్న పేరు ఏం పేరు అంటే చంద్రశేఖర్ అన్న అని చెప్పింది. ఆ అన్నతోటి మాట్లాడదామంటాను వచ్చిన. అన్న నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. బాగున్నా అన్న? బాగున్నామమ్మా. ఏమేమి నడిపిస్తున్నారు? మా పబ్లిక్ కోసం ఏం సౌలతులు చేసిండ్రు? మొదలు పబ్లిక్ గురించి త్రాగునీరు కానీ, రవాణా సౌకర్యం కానీ, మళ్ళీ భోజన సౌకర్యాలు అన్ని ఏర్పాటు చేసినామమ్మా. అన్న భోజనం అంటే ఎంతమందికి చేస్తున్నారు? ఎంతమంది అంతమంది అమ్మా. ఈరోజు ఇంచుమించు 1 లక్ష వరకు వస్తారు ఇక్కడ పబ్లిక్. అంటే ఇట్లా వచ్చిపోయేటోళ్ళు పోతూనే ఉన్నారు కదన్నా? వస్తుంటారు. మరి ఉండేటోళ్ళకి పరిస్థితి ఉండేటోళ్ళకు ఉన్నాయి, మా దగ్గర సౌకర్యం ఉందమ్మా. ఎంతమంది ఉండొచ్చు మొత్తము? ఒక 3 రోజులు ఉండాలి పబ్లిక్ అనుకుంటే ఉండనికి అంతమందితో కాదు, ఒక 1000 మంది ఉండగలుగుతారు. కానీ పబ్లిక్ 40-50 వేల మీద ఉన్నారు కదన్నా? ఉంది. వెళ్ళిపోతారు, దూర ప్రాంతాల నుంచి వస్తారు మా దగ్గరికి. మహారాష్ట్ర, కర్ణాటక కలిపి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు. షోలాపూర్, గుల్బర్గా. ఈ అమాసకు బాగా ఫేమస్ అంటున్నారు గుడి. అమాస కూడా చాలా ఫేమస్. దీనికి దక్షిణ కాశీ కూడా అంటారు. దక్షిణ కాశీ చాలా పురాతనమైన క్షేత్రం ఇది.
ఇక్కడ భక్ష్యాలు అంటే తెలుసు కదా మీకు, పోలేలు పోలేలు. ఆ పోలేలు పెడితే కాశీకి వెళ్తాయని ఒక నమ్మకం. కాశీకి వెళ్తాయి పోలేలను కాశీకి పంపిస్తారు. అమృతగుండంలో. అన్న ఇప్పుడు పబ్లిక్ వచ్చిన వాళ్ళు సతాయించుడు మామూలను వాంప అంటే మామూలను వాంప నెత్తి నొప్పి అవుతుందా అన్న మీకు ఇక్కడ? అవుతుంటుందమ్మా, అన్నిటికీ ఓర్చుకోవాలి. అవుతుంటది, ఐదంటే అవుతుంది. అందరు తెలిసిన వాళ్ళే కదా ఎక్కువ, అందరు విఐపీలే కదా ఈ రోజుల్లో, అంతే కదమ్మా. ఇప్పుడు విఐపీలు వచ్చి మామూలు పబ్లిక్ మరి కష్టం కాదా? వాళ్ళకు కూడా ఒక టైం పెడతాము. టైం ప్రకారం ఎవరు కూడా అసౌకర్యంగా కలగకుండా అందరికి కూడా మంచిగా స్వామివారి దర్శనం పంపిస్తాం. అన్న మీరు మామూలుగా ఇప్పుడు ఈ రోజు శివరాత్రి సందర్భంగా మీ ఇంతకు మీరు దర్శనం చేసుకున్నారా? నేను చేసుకోలేదమ్మా, ఇంకా చేసుకోవాలి. ఈ అన్న చైర్మన్ అన్న పాపం వచ్చిన వాళ్ళని పంపిస్తూనే ఉన్నాడు. ఈ అన్నం చూస్తే నాకే బాధ అనిపించింది. అరే వస్తున్నారు, చిట్టి రాపించుకుంటున్నారు, పోతున్నారు అన్నతోటి. కానీ పాపం అన్న ఇంకా దర్శనం చేసుకుంటాం. దేవుడు నేను చల్లగా చూస్తున్నాడు, అందరికి చిట్టులు రాసి ఇచ్చే కాడ ఉంచును కాదన్న. నియంగా ఎప్పుడన్నా యాస్ట్ అనిపిస్తుంది. అరే ఏం పబ్లిక్ రా బయటరాజు, జర ఆలోచన చేసి రావాలని అనుకుంటావు ఎప్పుడన్నా మనసుకి? ఏముండదమ్మా, భక్తులకి ఇప్పుడు పండగ ఉంది, పర్వదినం ఇది. శివరాత్రి అంటే మనకు చాలా పర్వదినం ఇది. పండగ అందరు వస్తుంటారు. మనం చిరాకు పడితే ఎట్లయితే అందరు కూడా చూడాలి కదా. విఐపీలు వస్తుంటారు, సామాన్య భక్తులు వస్తుంటారు. అందరికి మనము న్యాయం చేయాలి. ఈరోజు లింగ దర్శనం కూడా బంద్ పెట్టినాం. పొద్దున రాత్రి 12 నుంచి పొద్దున 6 వరకు పెట్టినట్టు లింగ దర్శనం. లింగ దర్శనం అంటే లింగంకు ముట్టుకొని దండం దండం పెట్టి స్పర్శ దర్శనం కూడా బంద్ చేసి ఉండే. రాత్రి 12 నుంచి పొద్దున 6 గంటల వరకు ఉండే. 6 గంటల సమయం తీసేసినాం. పబ్లిక్ దండం పెట్టుకుంటూనే ఉన్నారు స్వామిని చూస్తుంటే. మనము కళ్ళతోటి స్వామిని చూసి దర్శనం చేసుకుంటే స్వామి మనని చూసినట్టే, మనం స్వామిని చూసినట్టే సరిపోతుంది. అంతేగాని ఈ రోజే అభిషేకం చేయాలి, ఈ రోజే పూజ చేయాలి, ఈ రోజే స్వామిని సతాయించాలంటే కష్టము. కాబట్టి వచ్చిన వాళ్ళకి అందరికీ నిమ్మడం ఉండాలంటే వచ్చిన వాళ్ళు వచ్చినట్టు నిమ్మలంగా దర్శనం చేసుకుంటూనే ఉండాలి, పోతూనే ఉండాలి. ఇక అన్న మరి భోజనం గీజనం ఏమేమి చేపించిండ్రు ఏం కథ? ఉంటుందమ్మా, ఒక స్వీట్ చేస్తాం, ఏదన్నా ఒకటి రైసు, సాంబారు, కర్రీసు, 2 టైప్ల కర్రీ ఉంటుంది, పప్పు. పండ్లు వస్తారు, దాతలు కూడా వస్తుంటారు పండ్లు వంచడానికి. మేము కూడా మా తరఫున మేము కూడా వస్తామమ్మా. ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళకు పండ్లు కూడా వంచుతున్నారు. అయ్యో నేను ఒక్క పొద్దున ఉంటుని నాకు నేను అన్నం తిన్నాను కదా, వీళ్ళు అన్నాలే పెడుతున్నారు అనుకునే భయం ఏం లేదు. ఒక పొద్దున్న వాళ్ళకు కూడా మంచిగా పండ్లు కూడా వంచుతున్నారు. లైన్లో రండి, తీసుకోండి, నిమ్మలంగా కూర్చోండి, ప్రశాంతంగా తినండి. పబ్లిక్ని వల్కరించి వస్తాను. నమస్తే. చైర్మన్ అన్న చంద్రశేఖర్ అన్నతోటి మాట్లాడినాక ఎంత ముద్దుగా అనిపిస్తుందో. ఈ అమ్మవారే ఇక్కడ ఉండేటటువంటి అమ్మవారు. ఈ అమ్మవారి సహితంగా స్వామి ఉంటాడు. ఏ శివాలయం పోయినా కానీ స్వామి ఒక్కడే ఉంటాడు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామితో పాటు అమ్మవారు స్వామి పక్కనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ లింగం ఏదైతే ఉందో ఈ లింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిండు అని ఒక ముచ్చట ప్రతీతి. అది కూడా ఇదే కేతకి సంగమేశ్వర ఆలయం గర్భగుడిలో ఉండేటటువంటి చిత్రము. ఇది ఇక్కడ పెట్టుకున్నారు. నడుండి బయటికి పోదామండి. ఇక లోపల సార్ తోటి మాట్లాడి వచ్చినాక ఇడికి రాగానే ఒగిద్దరు అన్నలు కనబడ్డారు. బాగున్నావనా? బాగున్నాక. ఏం పేరు? ఈరన్న. సంగమేశ్వరుని గుడి కాడ ఏం చేస్తున్నావు? పని చేస్తాం తల్లి, ఆట పని చేస్తాం. నేను ఇంకెక్కతాకి 25-30 ఏళ్ళు అవుతున్నది. చేస్తా. మీరు ఇదే ఊరు మరి, ఇదే ఊరు జలసంఘం, మన జలసంఘం. ఎట్లా అనిపిస్తుంది పని చేస్తే? చాలా మంచిగా తల్లి, మాకు సంగమేశ్వరంలో చూస్తున్నాం మంచిగా. పండుగ పూట నిమ్మడమేనా? అంత మంచిగా తల్లి, ఉదాహరణ ఇస్తాడు మాకు సంగమేశ్వరుడు. చూడండి అమ్మ వీరన్న, ఏ పని చేస్తావు వీరన్న? గడ్డి కోసేస్తాము, గుళ్ళే గుడి చుట్టూ గుళ్ళే, మట్టి తవ్వుతుంటే మట్టి తవ్వుతాము, అంతా చేస్తాం. గుడికాడ మొత్తం మేము 25 మంది, 30 దాకుంటాం తల్లి. నీ పేరు ఏందన్నా? నా పేరు రామయ్య. రామయ్యన్న, మీరు కూడా ఇదే ఊరా? ఇడనే పని చేసుడు. నువ్వు 25 ఏళ్ల కింద చూసినప్పుడు గుడి ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు మంచిగా తల్లి. అప్పుడేమో చిన్నగా రేకులు లేకుండా, చిన్నగా ఇంత తాళం లేకుండే, చిన్నగా ఉండే. ఇప్పుడు తాళం మంచిగా అయింది, మస్తు పెద్దగా మంచిగా అయింది, ఇంకా మంచిగా అయింది. కానీ భోజనం పెడతారు తల్లి. పొద్దుగాల నాశనం చేస్తారు, ఇక మధ్యాహ్నం అన్నం తింటాం, మరో పొద్దుకి అన్నం తింటాం. 3 పూటలు ఉంటుంది. 3 పూటలు మంచిగా తింటారు తల్లి.
మరి ఇప్పుడు పని చేసినందుకు ఏమన్నా కూలిస్తా సార్ 600 ఇస్తారు 600 పగలు 600 సరిపోతుంది. 4 రోజులు మాపడికి ఇస్తారు. ఇక పొద్దుంతా చేసింది అవే ఈ 4 రోజులు అయితే పండుగ సందర్భంగా కాబట్టి 600 మళ్ళీ పొద్దున ఇప్పుడు ఇస్తారంట. దాకా చేసినాం నిద్రలేదు మళ్ళీ ఎవరికి 4 రోజులు నిద్ర పొందాలి. 4 రోజులు నిద్రపోమా అని చెప్తున్నారు ఆ అన్నోళ్ళు. ఆ వీరన్నతోటి మాట్లాడినాక యువతల బంధుకు వస్తే ఈ ఆరెంజ్ కలర్ చీరలు కట్టుకున్న అక్కలు అందరు కనబడరు. బాగున్నారా అమ్మ? నేను బాగున్నా. బంధు వస్తున్నా నేను అట్టకట్ట ఇట్లుంటా నేను లడ్డులాగా. అమ్మ ఏంది కథ? ఏం అంటే దర్శనం కోసమా లేకపోతే సేవనా? ఎన్ని రోజులు? ఉచిత సేవ దర్శనము. ఈ రోజు దర్శనం అవుతుంది. మళ్ళీ నా టీం మొత్తం అభినందన పరకామణి సేవలో 100 మంది టీం ఉన్నాము. మీరు అంత 100 మంది ఆడోళ్ళు వచ్చిండ్రు? అక్కడ ఉన్నారు బయట అంతా 100 మంది. అమ్మ మరి ఎన్ని రోజులు ఉంటారు? ఉండము, చేసుకొని వెళ్ళి ఈ రోజే పొద్దుగాల వస్తారు, పొద్దుమికి వెళ్ళి. మరి భోజనం గిట్ల ఎట్లా కట్టుకుంటారు? దేవస్థానం వాళ్ళు పెడుతున్నారు. దేవస్థానం భోజనం పెడుతుంది, కాఫీ ఇస్తుంది, టీ ఇస్తుంది. మళ్ళీ మనకు అన్ని సౌకర్యాలు దేవస్థానం వాళ్ళు కల్పిస్తున్నారు. ఈవో గారి అనుమతి ఉంది. చక్కగా మీరు ఇట్లా సేవ చేసుకోనికి రావాలంటే ఎవరిని అడగాలి? మేము వస్తాము, మా ఊళ్ళోకించి ఒక 20 మంది వస్తామని మేము అనుకుంటాము. మా కయ్యలు అందరం కలిసి మా వడకట్టోళ్ళము ఎవరిని అడగాలి? మనం అందరం ఒక టీం కావాలంటే మీరందరూ ఎంతమంది రండి అంతమంది నేను తీసుకుంటాను. మీరు 20 మంది కాదు, 200 మంది వచ్చినా మన దేవస్థానం స్వీకరిస్తుంది. సేవ చేయడానికి అవకాశం. 20 మంది వచ్చినా 200 మంది వచ్చినా దేవస్థానం స్వీకరిస్తుందంట. అక్క నమస్తే, నీ పేరేంటి? మంజుళా జోషి. మంజుళా జోషి అక్క. మీరు ఎక్కడోళ్ళు? మేము జహీరాబాద్. అక్క మీరు సంగారెడ్డి. ఈ అక్కలు జహీరాబాద్ వాళ్ళు. అమ్మ ఏం పని చేస్తారు? మేమంతా సేవ చేస్తాం ఇక్కడ. సేవ అంటే సేవకు వచ్చేసి ఇంటికాడ వంట ఏముండదు. ఈరోజు శివరాత్రి కదా, జాగరణ. పుట్టి రోజులలో చేసి వచ్చేస్తాము. పరకామణి సేవ ఉన్నప్పుడు చేసి వస్తాము. తర్వాత ఇక్కడే వాళ్ళు టిఫిన్లు భోజనాలు అన్ని పెట్టేస్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉంటాము. అయిపోయింది వెళ్ళిపోతాం మళ్ళీ. అమ్మ నువ్వెక్కడికి? సంగారెడ్డి. నువ్వు సంగారెడ్డి. అమ్మ నువ్వు వాళ్ళంటే ఈ అక్కలంటే పెద్ద వయసు సేవ చేసుకొని వచ్చిండ్రు అంటే ఏమనుకోవచ్చు. నువ్వేమో చిన్న వయసు, నీకు అంత చిన్న పిల్లల లెక్కనే కొడుతున్నావు. ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు సేవ చేసుకొని వచ్చిండ్రు అంటే వాళ్ళు పెద్ద వయసు, పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయినాయి, మన్మన్లు మన్మరాళ్ళు ఈ అక్కాసంటోళ్ళకు అనుకోవచ్చు. ఇగో ఈమె చిన్న ఆమె. నీ పిల్లలే చిన్నగా ఉండొచ్చు. మా పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్, 10th క్లాస్. 10వ తరగతి అంటే మామూలు లెక్క అనుకుంటున్నావా అమ్మ? ఓరాలు పరీక్ష రాసుడు తల్లిదండ్రులే పరీక్ష రాసినట్టు ఉంటుంది కదా. నువ్వు మంచి చదువుతారా మరి? మీ పిల్లలు బాగా అంటారా? ఓ అమ్మ నువ్వు సేవకు పోతున్నావు ఏంది, నా పని ఏంది అని అడగరా? ఏమన్నారు? అట్లేమనలేదు. మీ ఆయన ఏం చేస్తాడురా? ఫార్మా కంపెనీలో చేశారు, పెరుమల్ దిగ్బాల్. మీరు ఎక్కడ, ఏ ఊరోళ్ళు మీరు మొత్తానికి? మాది రాయలసీమ, కడప దగ్గర. రాయలసీమ చెల్లెలు. ఈడ వాళ్ళ ఆయన జాబ్ చేస్తాడంటే ఈమె చక్కగా పిల్లలను మంచిగా చదివించుకుంటే సేవకు కూడా వస్తున్నది. ఎట్లా అనిపిస్తుందమ్మా ఇట్లా సేవకు వస్తే? ఫస్ట్ టైం వచ్చినాము, మంచిగా అనిపిస్తుంది అని వచ్చినాము. ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది. నువ్వురా, నీ పేరేంది? సుమిత్ర నా పేరు, సంగారెడ్డి. చాలా బాగుంది ఇక్కడ. మమ్మల్ని ఇంతమంది వచ్చినాం కదా, మాకు అందరు కూడా మంచి రెస్పెక్ట్ ఉంది. గుడిలో మాకు మంచి దర్శనం కూడా ఉంది. మాకు సేవ చేయాలని వచ్చినాము. నువ్వు ముందు ఎప్పుడైనా వచ్చినావా? వస్తా ముందు కూడా వచ్చినా. ముందే ఎక్కడ? కౌంటింగ్ ఇక్కడనే. కౌంటింగ్ సెకండ్ టైం మనీ కౌంటింగ్ కోసం. పైసలు లెక్క పెట్టడానికి నా కౌంటింగ్ అంటే నిన్నగాక మొన్ననే కదా రిజల్ట్ వచ్చినాయి. సుఖినో భవంతని మానవ సేవనే మాధవ సేవ అని కూడా చేస్తాం మేము. హిందూ సమాజం గురించి చెప్తాం. చూడదారు వేసుకున్నావు అక్క, ఏళ్ళ లెక్క చీర కట్టలేదు. కట్టలే, నేను సడన్ గా చెప్పారు నాకు. చెప్పేవరకల్లా మార్నింగ్ చెప్పేవరకల్లా వచ్చేసిన. అట్లా మేము మానవ సేవ మాధవ సేవ అని పబ్లిక్ సేవ చేస్తాము. మా హిందూ ధర్మం గురించి చెప్తాము. భగవద్గీత, నాట్యము, మేడం అన్ని సామాజిక ప్రోగ్రామ్స్ అన్ని అటెండ్ చేస్తుంది మేడము. సేవ చేయాలని అనుకుంటే మా సంగారెడ్డి. ఈ అక్క కూడా సంగారెడ్డి అంట. సంగారెడ్డి వాళ్ళు ఉంటారు ఇట్లనే నా లెక్క కత్తులు లెక్క గట్టిగా ఉంటారు కదా మన సంగారెడ్డి వాళ్ళు. నీ పేరేంద్ర? నా పేరు భాగ్యశ్రీ. సేవకు వచ్చిన అక్కయ్యలను అందరితో మాట్లాడినాం కదా. బయట ఒక నంది ఉన్నాడు, ఆ నందిని చూద్దాం పండి పోయేస్తానమ్మా. ఆవల బంధుకు అక్కయ్యలను అందరితోటి మాట్లాడినాక ఈవల బంధుకు ఒక నంది ఉన్నాడని చెప్పిన కదా. ఇగో ఈ బసవన్ననే
మొత్తానికైతే మస్తు పెద్దగా ఉన్నాడు. కాకపోతే నాకు అవన్నీ మొత్తము కళ్ళ మీద అవన్నీ వేసి ఉండడం వల్ల కనిపిస్తలేడు. కానీ ఈడ గుడికి సంబంధించినటువంటి బసవన్న గడ్డి గిట్ల చెరుకు గిట్ల అన్నీ వేసిండ్రు. ఇది గుడికి సంబంధించింది. స్వామి సేవలు ఏమైనా పూజలు ఉన్నప్పుడు దీన్ని వాడుకుంటారు. మరి ఈ నందిని ఏమని పిలుస్తారో నాకు తెలియదు. కానీ ఈడ నందికి సంబంధించిన కంట్లెం అంటారా? ఈ నంది పేరు కంట్లెం అంటారంట. ఇది గుడిలో ఉన్నటువంటి నంది. నడువుండిగా ఇక్కడ చాలా మంది శివమాలలు వేసుకొని వచ్చి నిమ్మలంగా కూర్చున్న వాళ్ళు అవతల బందుకున్నారు. అట్లనే శివమాలలే కాకుండా పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదామండి. పండి అవతల బందుకు నందిని చూసినాక యువతల బందుకు వస్తుంటే శివదీక్ష మాలల విరమణ అని రాసినది. ఈడ స్వాములందరూ కూర్చొని శివదీక్ష ఎవరైతే చేసిండ్రో వాళ్ళందరూ కూడా ముద్దుగా దీక్ష విరమణ చేస్తున్నట్టున్నారు. శివరాత్రి దాకా మాల వేసుకొని చాలా మంది శివభక్తులు వచ్చి శివమాలలు తీస్తున్నారు. ఒకసారి మాట్లాడదాం ఉండ పంతులతోటి. స్వామి నమస్తే. నమస్కారం అమ్మ. స్వామి ఏం పేరు? శరణయ్య స్వామి. శరణయ్య స్వామి. శరణయ్య స్వామి. ఎంతమంది వస్తారు దీక్ష విరమణ చేయనికి? విరమణకు 500 నుండి ఒక 1000 మంది దగ్గరికి వస్తారు. 500 నుండి 1000 మంది దాకా. ఈ రోజు ఒక్కరోజే? ఒకే రోజు. అంటే ఎన్ని రోజులు వేస్తారు దీక్ష? మొత్తం 41 రోజు మండల దీక్ష. అరమండలం వచ్చేసి 21 డేస్. అంటే 21 రోజు వేసుకునేటోళ్ళు ఉంటారు, 40 రోజులు వేసుకుంటారు. మండల దీక్ష అంటే 41 రోజులు. రోజు కాని వాళ్ళు 21 రోజు తీసుకుంటారు. స్వామి ఏంది ఈ దీక్ష తీసుకొని? అంటే ఇప్పుడు అయ్యప్ప మాలలు తెలుసు, ఇప్పుడు శివమాలలు వేస్తారు, తర్వాత హనుమంతునికి కూడా వేస్తున్నారు, ఆంజనేయ స్వామి మాలలు. అక్కడ కొండగట్టుకు పోతారు. ఈ శివమాల వేసుకున్న వాళ్ళు ఇక్కడికి రావాలా? ఇక్కడేని కాదు, శివాలయాల్లో ఎక్కడికైనా వెళ్ళవచ్చు. అక్కడ కాకుండా ప్రఖ్యాతగాంచిన దేవస్థానాలు ఎక్కడున్నా కూడా అక్కడ వచ్చి విరమణ చేసుకోవడం వాళ్ళకు ఇష్టం కాబట్టి ఆ విధంగా వస్తారన్నమాట. అంటే ఎన్ని రోజులు అయితే? ఈ రోజుకు 41 రోజు అవుతుంది స్వామి. ఎప్పుడు వేయాలా? ఈ రోజుకి 41 రోజులు, 40 రోజుల ముందు వేసుకుంటే 41 రోజు. ఈ రోజుకు మహాశివరాత్రికి 41 రోజులు అవుతుంది. శివుడు ఈరోజు లింగోద్భవ కాలానికి ఆయన ఉద్భవించింది కాబట్టి లింగోద్భవ కాలానికి సరిపోతుంది. కరెక్ట్గా ఆ రోజు వరకు చేయాలని చెప్పేసి దీక్ష నియమం కాబట్టి ఈ శివరాత్రి రోజు మాత్రమే దీక్ష విరమణ చేస్తాం. స్వామి నీ పేరు ఏం స్వామి? నా పేరు సిద్ధయ్య స్వామి. సిద్ధయ్య స్వామి. మొత్తం పంతులు ఎంతమంది ఉంటారు? మొత్తం ఇక్కడ స్టాఫ్ వచ్చేసి పూజ స్టాఫ్ వచ్చేసి 26 మంది. 26 మంది స్వాములు ఉంటారు. ఇక మొత్తం టెంపుల్ స్టాఫ్ వచ్చేసి 70 మంది దాకా ఉంటారు అన్నమాట. టెంపుల్ స్టాఫ్ 70 మంది ఉంటారు. ఇట్లా ఇప్పుడు మీకు అందరికి ఇట్లా వీళ్ళకి ఈ డ్యూటీ అని అన్నట్టు మాకు టెంపుల్ నుంచి సపరేట్ నుంచి మాకు డ్యూటీ ఉంటుంది అన్నమాట. కొందరు ఇక్కడ ఇరుముల కాడ, కొందరు లోపల గర్భాలయంలో కాడ, కొందరు బయట వేరే వేరే గుళ్ళ కాడ ఉంటారు అన్నమాట పూజారు. ఇప్పుడు మొత్తం గుళ్ళు ఏమేమి గుళ్ళు ఉన్నాయి స్వామి? ఉపాలయాలు అంటారు కదా. ఉపాలయాలు వచ్చేసి ఇక్కడ నవగ్రహ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి కాశీబాబా టెంపుల్ ఉంటుంది. ముంగడ పంచరామేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బలభీమ గుడి ఉంటుంది అన్నమాట. బలభీముడు గుడి. మా క్షేత్రానికి క్షేత్రపాలకుడు బలభీముడు అనమాట. ఇక్కడ పక్కకు ఉంటుంది, ఇక్కడ పక్కకే ఉంటుంది. ఇక్కడ బలభీముడు క్షేత్రపాలకుడు. అయ్యో నేను చూస్తా, నేను ఒకసారి దర్శనం చేసుకుంటా. శరణయ్య స్వామి. ఈ స్వామి మీరు? సిద్ధయ్య స్వామి. సిద్ధయ్య స్వామి శరణయ్య స్వామి తోటి మాట్లాడినా. మాల వేసుకున్న వాళ్ళు, మాల విరమణ అంటే మాల విరమణ చేసిన వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళతో కూడా మాట్లాడదాము. ఏ ఊరక్క? హవేలి మరి. హవేలి కర్ణాటక హవేలి. ఇక్కడ ఎక్కడ ఉంటుంది హవేలి అంటే? కోయిర్ దిక్కున్న హవేలి నుండా. అక్క ఎన్ని రోజులైంది మాల వేసుకొని? నేను ఒకటి దాకా 21. ఒకటి దాకా 20. రేపటి దాకా ఉంచుకుంటాం కాదక్క. ఇదంతా మాల వేసుకుంటే నీకేం కష్టం ఉండదా? మరా ఒక పొద్దులు ఉండు అదంతా ఏం కాదు. ఒక పూట భోజనమేనా? ఒక పూట భోజనమే కానీ పొద్దు ఒక్కొక్క పూట దినం అయిపోద్ది. ఈ రోజు అయితే ఒక్క పొద్దే, మొత్తం నిరారం ఒక్క పొద్దు. నీళ్లు కూడా తాగకూడదు. నేను చెప్పిన కదా, సంవత్సరానికి ఒక శివరాత్రి
ఏడాదికి ఒక శివరాత్రి అంటారు, ఉపవాసం, ఉప్పుడు ఉపవాసం అంటారు కదా. ఉప్పు కూడా లేకుండా నీళ్లు కూడా లేకుండా ఉపవాసం ఉండడమే శివరాత్రి ప్రత్యేకత. ఈరోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏడాదంతా స్వామిని కొలిసి అంటే ఏడాదంతా సోమవారాలు స్వామికి ఉపవాసం ఉన్నట్టు అంటారు. కాబట్టి ఈరోజు చాలామంది ఉపవాసం ఉంటారు. చిన్న చిన్న పిల్లల కాడికి ఉపవాసం ఉంటారు. శివరాత్రి ఒక్క పొద్దు పట్టాలంటే మాత్రం సోమవారమే రావాలి ఒక్క పొద్దు పట్టడానికి కదక్క. మీ ఇంట్లో అందరు పిల్లలందరూ ఒప్పుకున్నారా నువ్వు ఇట్లా మాలేసుకుంటా అంటే? ఎవరైనా వచ్చిందా ఒక్కదానిమైనా? వేరే మంది తోలుకొని వచ్చింది. వేరే మంది తోలుకొని వచ్చి ఇద్దరు కలిసి వచ్చిందంటే ఈ అక్కోళ్ళు. నడవండి, బయట భీముని కూడా ఉందని చెప్పిండు కదా స్వామి, సిద్ధయ్య స్వామి, అడిగి పోయి చూస్తాము. మేడం మనకి కనిపించే దేవాలయమే బలభీముని దేవాలయము. ఇదే దేవుడు మన మొత్తం క్షేత్రానికి క్షేత్రపాలకుడు. బలభీముడు అంటారా? బలభీముడు అంటాడు. కాశీలో కాలభీముడు ఎలాగో ఇక్కడ బలభీముడు అలాగనమాట. ఈయన దర్శనం లేనిదే దర్శనం చేసుకున్నా కూడా పరిపూర్ణం కాదు దర్శనం. అది మొదలు చేసుకున్న తర్వాతనే గుండంలోకి వెళ్ళి గుండంలో కాలు కడుకొని లోపలికి దర్శనం చేసుకురావాలి. మొదలు బలభీముని దర్శనం చేసుకోవాలి, అటెంత గుండెంలో కాలు కడుకోవాలి, తర్వాత స్వామి దర్శనం వెళ్ళాలి. కాకపోతే ఈ స్వామిని మనం ఇప్పుడు లైన్లు అడ్డం ఉన్నాయి, ఇడికెంచే దర్శనం చేసుకోండి. జరాసంగంకి వస్తే క్షేత్రపాలకుడు బలభీముడు అంట, కాశీకి కాలభైరవుడు ఎట్లనో ఈడ ఈ స్వామి అట్లా. స్వామికి దండం పెట్టుకొని పోయేస్తా స్వామి పబ్లిక్ పోతుంది. సెల్ఫీ పాయింట్ కూడా పెట్టిండ్రు గుడాళ్ళు. చిన్నపోరలు వస్తారు, వయసు పిల్లలు వస్తారు, వాళ్ళందరికీ కూడా మంచిగా దర్శనం కావాలి, ఇక్కడ ఫోటోలు దిగాలి అన్న ఆలోచనతోటి సెల్ఫీ పాయింట్ పెట్టిండ్రు. ఇది సెల్ఫీ పాయింట్ కదా, నడవండి ఇక బయటికి పోదాం. ఇది మొత్తం కొబ్బరికాయలు కొట్టే జాగా. పాప మా అన్నలు కొబ్బరికాయలు కొట్టి కొట్టి చెమటలు పట్టిపోయినారు చూడండి. అన్న నమస్తే. చంద్రశేఖర్ స్వామి. ఎన్ని కొబ్బరికాయలు కొట్టిన ఒక 30-40 కిలో కొట్టాం. ఇదంతా కూడా మొత్తం కొబ్బరికాయలు కొట్టే జాగా. వీడికెంచి మనం బయటికి పోదామండిగా. బయటకు పోయి జాతర అంతా ఎట్లా సాగుతుందో చూద్దాం. మొత్తానికి గుళ్ళకెంచి బయటకు వచ్చేసేసరికి చూడండి, చిన్న పబ్లిక్ కాదు. ఇటువైపు ఎంతమంది వస్తూనే ఉన్నారో, అటు పోయేటోళ్ళు అంతమంది ఉన్నారు, ఎంతమంది పోతున్నారో మళ్ళీ అంతమంది వస్తూనే ఉన్నారు. కూరల కోసమని నల్ల తాడులు, కాశీ తాడులు. ఇగో జాతరకు పోయినామా అంటే ఎవరికైనా కూడా ఒకటే ఆలోచన ఉంటుంది, ఏంటంటే జాతరకు పోతే ఏం తీసుకొచ్చిండ్రు అని ఆలోచన చేస్తారు. ఈ తమ్ముడు మంచిగా సంచి నింపిండు షాపింగ్ చేసి. తమ్ముడు నమస్తే. తమ్ముడు ఎక్కడికెంచి? నేను హైదరాబాద్ నుంచి వచ్చిన. తమ్మి హైదరాబాద్ గంట దూరం నుండి వచ్చినావు తమ్మి ఈరోజు? దర్శనం కొంచెం వచ్చిన. ఒక్కనివేనా బిడ్డను ఒక్కదాన్నేనా? 4 ఉన్నాం. తమ్మి ఏమేమి కొన్నారు పిల్లలకు? లింగం కొనుక్కున్నాం, దారం కొనుక్కున్నాం. లింగం కొనుక్కున్నారంటే దారం కొనుక్కున్నారు. స్పెషల్ లింగమే. ఈరోజు స్పెషల్ లింగం. ఇద్దరు పిల్లల్ని వేసుకొని ముద్దుగా వచ్చిండ్రు, భార్య భర్త ఇద్దరు. చిన్న చిన్న పిల్లలు ఏం బొమ్మలు గిమ్మలు ఏం అడుగుతలేరు. తమ్మి పిల్లలు అడుగుతున్నారు తీసుకోవాలి, ఇంకా ఇప్పుడే పిల్లలు అడుగుతున్నారు తీసుకోవాలి ఇంకా అంటున్నారు. నీ పేరేందన్నా? ఏం కొన్నావు? దర్శనం చేసుకొని వచ్చాము. దర్శనమే చేసుకున్నావు. కళ్ళవాడదావా అని వచ్చిన. ఎవరోళ్ళు? మాది మేదపల్లి. ఏం పల్లెక్క? మేదపల్లి. మేడపల్లి అక్క. ఏం దర్శనం చేసుకున్నావా? చేసుకున్నది అక్క. నువ్వు బాగున్నావా? బాగున్నా. తిన్నావా? తిన్నా. నువ్వు తిన్నావా? తినలే. నేను ఒక పొద్దు కాదా? ఒక పొద్దు. ఒక పొద్దు లేదు. ఈ అక్క ఒక పొద్దు ఉండదంటే బక్కగానే ఉన్నది కానీ ఒక పొద్దే లేదు. జాతర అంటేనే దుకుణాలు. దుకుణాలు అంటే పోరలతోటి తల్లిదండ్రులు. ఇగో మస్తు ఈడ జనసంఘం కాడికి వస్తే అవతల బంధు కొబ్బరికాయలు, బొమ్మలు, యువతల బంధు చిన్న పోరలకు చూడండి ముద్దుగా వాచ్లు, కంటద్దాలు. ఇవన్నీ జాతరలలోనే దొరుకుతాయి, మళ్ళీ బయట ఆడ దొరికాయి. దొరికినప్పుడే కొనుక్కోవాలి. పోరలకి ఎవరికి కావాలన్నా కూడా ఈయనే కొనాలి. ఇగో మళ్ళీ ఇంకొక ముచ్చట ఏంటంటే, మనకు మల్లికార్జున దగ్గరికి పోయినా ఏడికి పోయినా కూడా ఈ గొంగళ్ళు అనేవి చాలా ప్రసిద్ధి. మల్లన్న దగ్గరికి పోయినా, మల్లికార్జున దగ్గరికి పోయినా, శ్రీశైలం పోయినా, ఏడిపోయినా ఈ గొంగడి ఊలు ఏదైతే ఉంటుందో దాన్ని కాలు కట్టుకుంటే చాలా మంచిది అంటారు. అన్న ये कितना गवल कितना कैसा? वो 20 का 11 है. 20 का 11. 10 11 అంటే 11 ఏం లెక్క వస్తాయో. एक 20 रुपए का दे, सेम साइज में रहना खेलने के लिए. किधर से आप?
उदगीर से महाराष्ट्र तेलुगु नहीं आता? नहीं आता महाराष्ट्र से महाराष्ट्र धंधा करने के लिए आए? हाँ धंधा में ये फेस्टिवल में आते हैं नहीं तो कभी भी आते? कभी भी आते हैं हाँ किधर किधर जाते आप? इधर पूरा जाते శ్రీశైలం तक जाते ఉదగిరి కేంచి మొదలు పెట్టి అంటే ఈ అన్న శ్రీశైలం దాకా పోతాడంట చూడండి. ये कौन सा फेस्टिवल में जाते? कर्नाटक तेलंगाना आंध्र प्रदेश మొత్తం తిరుగుతావు. ये एक 11 देव भैया సేమ్ సైజ్ రేనా? సేమ్ సేమ్. మా పోరలు పచ్చిస్ ఆడతారు. తర్వాత అరే మీకు ఒకటి చూపెట్టాలి, వీటిని చూసిండ్రా చెప్పులు? कोल्हापुरी चप्पल भैया ये क्यों बांधे इसको ऐसे नजर के लिए? हाँ नजर के लिए, नजर नहीं लगता वो बाहर का नहीं होता. జీడిగింజ గవ్వ చెప్పు, కోలాపూర్ చెప్పు మంచిగా కట్టిన ముద్దుగా చిన్నగా ఉన్నది. అంటే ఇంటి ముందట ఇట్లా కట్టుకుంటారు కదా గవ్వలు, అవన్నీ గవ్వలు జీడిగింజలు గిట్లా అవి దానికి సంబంధించి దిష్టిదలు కాకుండా కట్టి పెట్టిండ్రు ఇంటికి. ఏ కిట్నా భయ్యా చెప్పల్కా? चप्पल का 50 रुपये 50 रुपये. ఇది 50 రూపాయలు అంటే ఇంటి ముందు కట్టుకోనికి గుమ్మానికి. ఇగో ఇవేమో 11 20 రూపాయలు. पाँव में नजर के लिए बांधने का कुछ है? ये है पाँव के लिए. ये छोटे बच्चों के लिए आता है. ये बड़े के लिए कोई भी पहन सकते. ये कितना? ये 20 रुपये 20 रुपये. 20. ఇది 20 రూపాయలు అంటే అది 20 రూపాయలు 40 రూపాయలు జాతరకు వచ్చినందుకు ఇప్పుడు నేను. ये भी अच्छा है. ये किसका? ये घोड़े के लिए, वो गाय के लिए. ఇవన్నీ మేకలకు అంటే మన పశుపక్షాదులకు వేసుకుంటాం కదా అవి. ఇగో ఇవి మాత్రం బండ్లకే వేసుకునేటి. జాగరం చేయాలంటే పచ్చిస్ ఆడతాము, కైలాసం ఆడతాము, అష్టచెమ్మ ఆడతాము, కచ్చకాయలు ఆడతాము, బయట 4 రాళ్ళ ఆట ఆడతాము. ఇవన్నీ ఆడుకుంటాం మేము. అవన్నీ ఆడుకోవాలంటే గవ్వలు కూడా ఉండాలి కదా అని కొన్నా. ఇది జైరా సంఘం కేతకి సంగమేశ్వరుని గుడి కాడికెంచి ముచ్చట. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళా కలుద్దామండి. అందరికీ శనార్థులు, మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా మీ అందరికీ.